ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మిస్ అయ్యాడు. ఎత్తగండ్రా రే, నువ్వు ఎక్కడున్నా నేను నిన్ను వదలనురా. అన్నా ఇక్కడ ఉన్నాడన్నా, దొరికాడన్నా, పట్టుకోండి. అతను ఎందుకు కొడుతున్నారు? నువ్వు టిఫిన్ తిన్నావా? లేదు. వాడు తిన్నాడు. తిని తరిగేదాకా కొడతాడు. వెళ్ళవయ్యా. నువ్వెంత పరిగెత్తులేరా దొరికాడు. రే, ఈ క్యాంపస్ లో కదిలిస్తే నా గురించి కథలు కథలుగా చెప్పుకుంటారా. నాతోనే పెట్టుకుంటావా? నన్ను వదిలేయన్నా, ఇంకెప్పుడు నీ చోలికి రానన్నా. నీకెంత ధైర్యం రా? నన్ను వదిలేయన్నా. రే లేరా. ఏయ్ ఏంటి బాస్ మీరు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నారు? కరాటే బాడీ మీరెక్కడా, కాగితం బాడీ వీడెక్కడా? వదిలేయండి బాస్. రేయ్ నువ్వు పోరా. అమ్మయ్య, థ్యాంక్స్ బాస్. రేయ్ ఆగు. ఆడిని వదిలేయమన్నా వదిలేసాను. బ్యాలెన్స్ ఎవడి ఖాతాలు వేయాలరా? అయ్యో బాస్, మీరేంటి నా మీద పడ్డారు? అది పరాయోడి విషయంలో తలదూర్చే ముందు ఆలోచించాల్సింది. ఇక్కడ కొడుతుంటే అక్కడ చూస్తావేంట్రా? లే ఏంట్రా, ఒక్క దెబ్బకే పిచ్చెక్కిందా? అయ్యో సారీ అండి, మీకేం కాలేదు కదా? దెబ్బలు ఏమైనా తగిలాయా? పోవే.
రేయ్ ఆగు. క్షత్రియుడు క్షత్రియుడితోనే పోరాడాలి. అది యుద్ధ నీతి. నువ్వు నాతో ఫైట్ చేస్తావా? ఆడవాళ్ళతో ఫైట్ చేస్తే నాకే అవమానం. చేత కాదని చెప్పు. ఏయ్, ఏం చేస్తున్నారా ఇక్కడ? కరాటీ పోటీలు ఏమైనా పెట్టారా ఏంటి? వెళ్ళండి. ఏమ్మా ఏంటి కాలేజీ కొత్తగా వచ్చావు, ఎవరేంటో తెలుసుకోకుండా తలదూర్చడం తప్పు కదమ్మా. సారీ సార్. ఆఫీస్కి వెళ్ళి అడ్మిషన్ కార్డు తీసుకుని క్లాస్కి వెళ్ళు. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ రోబోని చూసారు సార్. మీరు ఎవరైనా రోబో బ్లాక్ డయాగ్రామ్ వేయగలరా? ఎనీబడి? నేను వేస్తాను సార్. వెరీ గుడ్, కమాన్. ఎవ్వరే లేరు. ఏంట్రా ఇది? రోబో సార్. రోబోనా? రోబో సరే, ఆ బ్లాక్ కలర్ ఏంట్రా? మీరే కదా సార్ బ్లాక్ డయాగ్రామ్ ఏమైంది? రోబో బ్లాక్ డయాగ్రామ్ అంటే ఇది కాదురా. అవునా? నేను వేస్తాను, వెళ్ళి కూర్చో. కమిన్ సార్. ఎస్, కమిన్. ఐఎమ్ అనిత, సిఎస్సి ఫైనల్ ఇయర్ సార్. ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ శక్తి కాలేజ్ గుంటూరు సార్. దిస్ ఇస్ మై అడ్మిషన్ కార్డ్. ఓకే, టేక్ యువర్ సీట్. మావా, ఆ అమ్మాయి ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడింది, నీకేమైనా అర్థమైందా? ఏంది ఆ అమ్మాయి మాట్లాడింది? ఇంగ్లీషా? అదే భాష కూడా తెలియలేదా? డియర్ స్టూడెంట్స్, లిజన్ హియర్. నవేడేస్ రోబో ప్లేస్ కీ రోల్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. అనిత, అనిత, చాలా థ్యాంక్స్ అనిత. ఎందుకు? నా కోసం సంజయ్తో ఫైట్ చేస్తారు కదా, అయినా మీకు చాలా ధైర్యం ఎక్కువండి. అతని గురించి తెలుసుకోకుండా అతనితో ఫైట్ చేశారు. ఏం? అతని కరాటే వచ్చండి. నేను కరాటేలో బ్లాక్ బెల్ట్. అయ్యో నిజమా? ఆయన మీరు ఫైట్ చేసే స్టైల్ చూస్తే అనుకున్నాను. అంతేకాదు, వాళ్ళ అన్నయ్య దిలీప్ ఈ సిటీలోనే పెద్ద రౌడీ. అందుకే సంజయ్ అంటే అందరికి భయం. అప్పుడప్పుడు వాడికి అడ్డు తగిలేది నేనే. అఫ్ కోర్స్ వాడిని గెలిచే శక్తి నాకు లేకపోయినా అన్యాయాన్ని ఎదిరించే శక్తి చాలానే ఉంది. మనిషి శారీరకంగా ఎంత బలవంతుడైనా గుండె ధైర్యం లేకపోతే బలహీనులే. యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. ఏ 1 మినిట్. నా పేరు శ్రీనివాస్, సీను అని పిలుస్తారు. సో వాట్? పేరు తెలిస్తే మంచిదే కదా. ఓకే. ఫ్రెండ్స్? yes ఫిట్స్ వచ్చిన వాళ్ళగా ఫీట్స్ ఏమిట్రా? हेलो डान मेरे शोले, हम किसी से कम नहीं है. रोटी कपड़ा और मकान है. ఆ తర్వాత నేను మీతో బోల్తా హై. పొద్దున్నే తగలడియా రాంకాలు. సార్ నమస్తే సార్. నమస్తే. నిన్నెక్కడో చూసినట్టుంది. శాస్త్రిని. శాస్త్రి అంటే కామెడీ శాస్త్రి. అవును సార్. ఎక్కడ ఈ వద్ద కనపడడం లేదు. ఎక్కడైనా జాబ్ చేస్తున్నావా? ఏదో మీలాంటి వాళ్ళ దయ వల్ల అలా బ్రతికేస్తున్నాను సార్. రండి సార్, కాసుకెళ్దాం. కాఫీనా? ఓసిగా వచ్చే కాఫీ ఎందుకు వదులుకోవాలి? ఏంట్రా అలా చూస్తున్నావు? మీ వయసు ఎంత సార్? జస్ట్ 45. పని చేయండి సార్. ఏమిట్రా? వెంటనే సన్యాసి అయిపోండి. పెళ్లి పెటాకులు లేకుండా రుచి పచ్చి లేని జీవితం ఎందుకు సార్? పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో సంతోషంగా గడిపి పిల్లల అల్లరి చేష్టలు చూసి మురిసిపోతూ వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ అచీవ్మెంట్ చూసి ఆనందించి వాళ్ళ పెళ్లిళ్ళు చేసి మనవడు మనవడాళ్లతో సంతోషంగా గడిపి చేస్తేనే జీవితం. ఇవన్నీ లేని జీవితం ఎందుకు సార్? నువ్వు చెప్పేది వింటుంటే నాకు నిజమే అనిపిస్తోందిరా. కానీ ఇప్పుడు నేనేం చెయ్యాలి? పెళ్లి చేసుకోండి సార్. పెళ్ళా? ఈ వయసులోనా? 60-70లోనే పెళ్లి చేసుకుంటుంటే మీకేదే సార్ జస్ట్ 45. మీరు సరే అనండి, అమ్మాయిని నేను అరేంజ్ చేస్తాను. అదే సార్, పెళ్లి కూతుర్ని. ఓ అలా అన్నావా? ఈయనకి ఆలోచించే టైం ఇస్తా. సార్, మీ గురించి స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారో తెలుసా? మీరు మగాడే కాదు, అందుకే పెళ్లి చేసుకోలేదు అనుకుంటున్నారు సార్. అయితే నువ్వు వెంటనే అమ్మాయిని చూడు, నేను మగోడు కదా నిరూపించుకుంటా. ఓకే ఓకే ఓకే.
సరే హ్మ్. ఓ 10,000 కొట్టండి. ఆ? దేనికిరా? 10,000 ఇస్తేనే కదా సార్ బ్రోకర్ అమ్మాయిని చూస్తాడు. అమ్మాయినా? అదే అదే పెళ్ళికూతుర్ని. ఆ, కాఫీకి కక్కుర్తి పడి 10,000 బొక్క పెట్టుకుంటున్నారా? ఆ, ఆ. సార్ ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఆ? 10,000 కొట్టండి. ఆ. నెల రోజుల్లో పెళ్లి చేసే పుచ్చి నాది. సరే సాయంకాలం ఇంటికి రారా. ఇదిగో నా డీటెయిల్స్. జీతం 60,000. ఈ వయసులో నాకు అమ్మాయి దొరుకుతుందంటావా? 45 అందగాడు, 60,000 జీతగాడు. మీకు కాకపోతే ఇంకెవరు దొరుకుతుంది సార్ అమ్మాయి? ఇది ఒకసారి ఫోటోకి ఫోన్ ఇవ్వండి, ఫోటో తీస్తాను. ఓ. సార్ ఈ ఫోటో చూస్తే అమ్మాయిలు కాదు కదా ఆంటీలు కూడా రారు. కాస్త స్మైల్ ఇవ్వండి సార్, స్మైల్. ఓ. ఈ ఓకే ఓకే. ఒరేయ్, నాకు మంచి అమ్మాయిని చూడరా. పెళ్ళైన తర్వాత నిన్ను బాగా గమనించుకుంటాను, సరేనా? నిజంగానా సార్? నిజంగారా? మాట తప్పగా. నేను మాట తప్పేవాడి కాదురా, మాట మీద నిలబడేవాడిని. అప్పుడే పెళ్లి కల పెళ్లి కొడుకు. కానీ కానీ సార్ అందమా నీ పేరే గుడ్ ఈవినింగ్ బాస్. నమస్తే. లెక్చరర్లే నా ఎదురుగా మాట్లాడడానికి భయపడతారు, అలాంటిది ఒక అమ్మాయి నన్ను ఎదురించి అటాక్ చేసింది కదరా. అవును మామ, తలుచుకుంటుంటే నా రక్తం మరిగిపోతుంది మావా. నువ్వు అని మామ, దాన్ని ఇప్పుడే వేసేస్తా. వేసేయ్. నువ్వు అనేసా మామ. అన్న ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్రా. నమస్కారం. అది కాదు మామ, ఏదో మాట వరుసగానేసాను మామ. ఏదైతే చేస్తామో అదే చెప్పాలి, ఏదైతే చెప్పామో అది చేసి తీరాలి. ఇంకొకసారి ఉత్తుత్తి మాటలు మాట్లాడితే నిజంగానే కోసేస్తా. దానికి సంజయ్ అంటే ఏంటో త్వరలోనే చూపిస్తా. కెమిస్ట్రీ ఎలా కదరా? సినిమాకి వెళ్దామా? చెప్పు తెగుద్ది. అది నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రా, మేము అలాగే మాట్లాడుకుంటాం. రేయ్ ఇలా రా. గుడ్ మార్నింగ్ సార్. అదేదో ముందే విష్ చేస్తుంటే వెళ్ళిపోయిండొచ్చు కదా. పా. ఏంట్రా వీడు ఏదో పోగొట్టుకున్నలాగా ఉన్నాడు. మావా, ఈడు ప్రేమించిన అమ్మాయి ఈ రోజు పొద్దునే తన ప్రియుడితో లేచిపోయిందంట మావా. ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వెందుకురా ప్రేమిస్తావు? నిన్ను ప్రేమించే అమ్మాయిని నువ్వు ప్రేమించరా, కథ సుఖాంతమైపోద్ది. అమ్మాయిని చాలా డీప్ గా లవ్ చేశాను మావా. అమ్మాయి కోసం 100 సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను మావా. ఇదేనేమో 100వ జన్మ. సరే సరే బాధపడకు, తిరిగి వచ్చేస్తుందిలే. అదిలా మావా? ఎమోషన్తో వెళ్ళిపోయిన అమ్మాయిలంతా జీవితం విలువ తెలుసుకొని తిరిగి వచ్చేస్తారు. రాకపోతే లేచిపోయినోడుతోనే ఉంటుంది. ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎవరినో ఒక లైన్ వేసుకోరా. ఆ అమ్మాయి కూడా వేరే వాడితో లేచిపోతే అంటే వాళ్ళ విషయం లేదని అర్థం. అదిగో కరాటే క్వీన్ వస్తుంది, వీలైతే ట్రై చేసుకో. రే ఏంట్రా ఆ చూపు? నేను నాలవరం చూస్తున్నా, నీకేంటి ప్రాబ్లం? నీలవరా? ఎవర్రా నీలవరు? నీ ఫ్రెండ్ అడుగుతుందిగా, చెప్పు. చూడరా అని తగులుకుంది. వీళ్ళిద్దరు సెకండ్ ఇయర్ నుంచి లవ్ చేసుకుంటున్నారు. నిజమా? రే పోరా. కన్నవాళ్ళు కాలేజ్కి పంపేది చదువుకోవడానికా లవ్ చేయడానికా? ఇలా చేస్తే పేరెంట్స్ ని మోసం చేసినట్టు కాదా? రోజు పేపర్లో టీవీల్లో ప్రేమ పేరుతో మోసం చేస్తున్న సంఘటనలు రోజు చూస్తూనే ఉన్నాం కదా. అయినా జాగ్రత్త పడుకుంటే ఎలా? లవ్ చేయడం తప్పని నేను చెప్పడం లేదు, దానివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ ఉన్నప్పుడు దానికి దూరంగా ఉండడం మంచిదని నా అభిప్రాయం. ఆపై నీ ఇష్టం. రే అనిత పడ్డం కాదురా, కాలేజీలో ఎవరిని ప్రేమలో పడనిచ్చడం లేదురా. అయితే మన పరిస్థితి ఏంటి మావా? అయితే పక్క కాలేజ్కి వెళ్ళి ట్రై చేద్దాం పదా. చదువులు తల్లి పిలుస్తుంది, క్లాస్కి వెళ్దాం పదండి రా. పద పద పదండి.
మా? అయ్యయ్యో రేయ్, రేయ్, పడ్డాడు. రేయ్, ఆపురా. రోజు గురించి అడుగుతాడే. ఆపురా. రేయ్, ఏమైందిరా నా మ్యాటరు? ఆ, ఏ మ్యాటర్ సార్? అదేరా నా పెళ్లి మ్యాటరు. చూస్తున్నాను సార్. సార్ దొరకాలి కదా సార్? రాత్రుల్లో నాకు నిద్ర పట్టడం లేదురా. నా కాబోయే భార్య ఎలా ఉంటుందోనని ఆ? తెగ టెన్షన్ గా ఉందిరా. ఆ, తొందరగా చూడరా. సార్, తొందరగా చూడాలంటే ఇంకో 10,000 ఇవ్వాలి. రేయ్, ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఆ? తొందరగా చూడమంటే ఎక్స్ట్రా పేమెంటా? ఆర్డినరీకి ఎక్స్ప్రెస్ కి తేడా లేదా సార్? ఇది కూడా అంతే. నెల రోజుల్లో పెళ్లి చేస్తారని చెప్పావు. సార్ మీకు తగిన అమ్మాయిని తీసుకొస్తాను, మీరు నిశ్చింతంగా ఉండండి. ఆ, సార్ కాఫీ తాతారా? ఆ? మళ్ళీ కాఫీయా? నీకు నీ కాఫీకి ఒక దండవరా రే. నన్ను వదిలి, నా కాలేజీకి టైం అవుతుంది, నేను వస్తా. ఆ? మామా ఆ కరాటీ క్వీన్ వస్తుంది. ఇప్పుడు నిన్నది విషయం లేదంటే నమస్తే సార్. ఊరికే వదలకూడదు. అవును మావా, దాని సంగతి తేల్చేయాల్సిందే. అనిత, అందరూ విష్ చేసి వెళ్తుంటే నువ్వేంటే చూసి చూడనట్టు వెళ్తున్నావు? ఏంటే నీ పొగరు? మిస్టర్, మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. చూసి చూడనట్టు కాదు, చూసే వెళ్తున్నా. ఏంటి నీ ప్రాబ్లం? అన్న ఎదురు పడుతున్నప్పుడు నమస్కారం పెట్టాలని కూడా తెలీదా? ఎవడ్రా అన్నా? నీలాంటి వెధవల్ని నలుగుని వెనకేసుకొని తిరిగితే భయపడి నమస్కారం పెట్టాలా? అనిత, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియక మాట్లాడుతున్నావు. ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్? రౌడీయిజం చేయడం, కొట్టడం, చంపడం, చావడం, ఇదే కదా నీ బ్యాక్గ్రౌండ్. క్యాంపస్ లో స్టూడెంట్స్ అడ్డా ఉండాలి. ఇంతవరకు ఒక్క సెమిస్టర్ అయినా బ్యాక్లాగ్ లేకుండా పాస్ అయ్యావా? అన్నకి ప్రతి సెమిస్టర్ లో 2-3 అరియర్స్ ఉన్నాయని నీకెలా తెలుసు? నమస్కారం ఒక వ్యక్తి మీద గౌరవంతో పెట్టాలి, భయంతో కాదు. నాకన్నా ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకొని చూపించు. నమస్కారం ఏంటి? నువ్వు ఏది చెప్తే అది చేస్తా. మాట తప్పవుగా? మాట తప్పడం మా వంశంలోనే లేదు. ఓకే, ఛాలెంజ్. ఛాలెంజ్. నీకంటే ఒక్క మార్క్ ఏంటి, 4 మార్కులు ఎక్కువ తెచ్చుకొని చూపిస్తా. చూద్దాం రండే. ఏంటి మామ నువ్వు పాస్ కావడానికి 10 రకాల అడ్డదారులు దొక్కుతుంటే తొందరపడి ఛాలెంజ్ చేస్తావు. రిస్క్ తీసుకుంటేనే రా కిక్కు. మార్కులు తెస్తా, అనిత నా చేతిలో కీలు బొమ్మని చేస్తా. రాజు, రండి బావా రండి. పద్మ బావగారు వచ్చారు, కూర్చోండి. వస్తున్నానండి. బాగున్నారా బావా? బాగున్నాను రాజు. ఏంటి విశేషాలు? ఏముంది, మామూలే. బాగున్నారన్నయ్య? బాగున్నానమ్మా. గారు ఎలా ఉన్నారు? బాగుంది. మీరెలా ఉన్నారు? బాగున్నాం. మావయ్య బాగున్నారా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కూర్చోమ్మా. చెప్పండి బావగారు, ఏంటి విశేషాలు? దారిలో ఇటు పోతూ పోతూ ఓసారి కోడల పిల్లని చూసి వెళ్దామని వచ్చాను. బావా, నేనే మీ దగ్గరకు వచ్చి మాట్లాడదాం అనుకున్నా, ఇంతలో మీరే వచ్చేశారు. చెప్పు రాజు. ఇంకో 2 నెలల్లో సీను చదువు పూర్తయిపోతుంది. పరీక్షలు అయిపోయిన వెంటనే నిశ్చితార్థం పెట్టించేద్దాం అనుకుంటున్నాను బావా. ఏం బావా, ఏం మాట్లాడరు? ఏం లేదు, నిశ్చితార్థము అవి ఎందుకని ఒకేసారి పెళ్లి జరిపించేద్దామని అనుకుంటున్నాను. మా అక్కలాగా నా కూతురు కూడా మీ ఇంట్లో సంతోషంగా ఉంటుందని తలుచుకుంటే నాకెంతో ఆనందంగా ఉంది బావా. శృతి మా ఇంటి కోడలు కావడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం రాజు. సరే, నేను బయలుదేరుతాను. మంచిది బావా. పద్మ, నేను బావతో వెళ్ళి పెళ్లి ముహూర్తం పెట్టించుకుని వస్తాను. అలాగే అండి, వెళ్ళండి. రండి బావా, వెళ్దాం. ఉంటానమ్మా. బాబా, గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందంట. నీకు నాకు పెళ్ళంట, డుమ్ 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 డుమ్. ఏడాదిలో పాపంట, డుమ్ 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 డుమ్. అమ్మ కాస్త అమ్మమ్మంట, డుమ్ 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 డుమ్. ఇల్లంతా సందడంట, డుమ్ 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 డుమ్. డుమ్ 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 డుమ్. డుమ్ 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 డుమ్. డుమ్ డుమ్. డుమ్ 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 డుమ్. హృదయం హృదయం ఒకటైతే ప్రణయానికి ఉదయం. అధరం
కమలం విమలం హృదయం హృదయం ఒకటైతే ప్రణయానికి ఉదయం అధరం అధరం అతికితే బ్రతుకే అతి మధురం రసరాగాల రసికతలో రవిచంద్రుల సమభావం మాయని మమతల మహిమలో మదిలో ఒకటే వసంతం రసరాగాల రసికతలో రవిచంద్రుల సమభావం మాయని మమతల మహిమలో మదిలో ఒకటే వసంతం అనురాగాల ఆలాపనలో ఆనందం మకరందం అనురాగాల ఆలాపనలో ఆనందం మకరందం విరిసిన ప్రేమ గంధంలో విడిపోనిది బంధం హృదయం హృదయం ఒకటైతే ప్రణయానికి ఉదయం అధరం అధరం అతికితే బ్రతుకే అతి మధురం అల్లకల కులు కులు కులికితే అనునయ కలతాళం ఉలకక పలకక ఉరిమితే అడుగుల జోతలు అనుకూలం అల్లకల కులు కులు కులికితే అనునయ కలతాళం ఉలకక పలకక ఉరిమితే అడుగుల జోతలు అనుకూలం చిలకల పలుకులు పలికితే కలయిక కలకాలం చిలకల పలుకులు పలికితే కలయిక కలకాలం కలతలు లేని కాపురాలలో భువన మోహనం భూపాలం హృదయం హృదయం ఒకటైతే ప్రణయానికి ఉదయం అధరం అధరం అతికితే బ్రతుకే అతి మధురం ఏంటే దేవుణ్ణి ఏమని మొక్కున్నావు? ఏముంటుంది ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారు కదా మహేష్ బాబు లాంటి భర్త రావాలని కోరుకున్నట్టుంది. మహేష్ బాబు లాంటి భర్త రాకపోయినా పర్లేదు కానీ మంచి మొగుడిస్తే చాలు. ఆ డౌట్ ఎందుకే? నీకేం చిన్నప్పటి నుంచి పరిచయం అనే మీ భావన పెళ్లి చేసుకుంటున్నాం. పరిచయం లేని పరాయి వాడిని పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుంది. నీకంత భయంగా ఉంటే పరిచయం నన్ను పెళ్లి చేసుకో. దేనికి? చంకనేసుకొని తిరగడానికా? వీడికి నోటి ఎక్కువైపోయింది. నాటుదలు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? కోల్గేట్ బదులు ఇచ్చిగడేసి పళ్ళతోనుకో. నన్నే పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోరా. వెళ్దాం లేకండి. ఏంది మామా ఏందో చెప్తా అన్నావు? ఏం లేదు మాచా, లవ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వా? నువ్వా? నీ అబ్బా, నేను లవ్ చేయకూడదా బాయ్? అది కాదు మామా. రేయ్, వేమన్ ఏం చెప్పాడో తెలుసా? వెర్రివానికైనను వేషధారికైనను రోగికైనను పరమయోగికైనను శ్రీని చూసినప్పుడు చిత్తంబు రంజించు విశ్వదాభిరామ వినురావేమా. ఇంతకీ నీకు ఎవరిని చూసి చిత్తంబు రంజించింది మామా? ఏయ్, పోరా, నాకు సిగ్గేస్తుంది. చెప్పు మామా. అదేరా సరోజ. ఛీ, ఏం టెస్ట్ మామ నీది? సూటి గదికి చీర కట్టినట్టుగా ఉంటది, అదెలా నచ్చింది మామ నీకు? ఏం చేస్తాం మచ్చా, ఆ శృతి ఏమో సీన్ గానే పెళ్లి చేసుకోవాలని ఒంటికాల మీద నిలబడతా ఉంది, నాకేమో వయసు అయిపోతా ఉంది. ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా మచ్చా. అయితే మాత్రం మరీ ఆ సరోజ ఏంటి మామా? అంతే అంటావా? అది కాదు మామా,
నీకు ఆ శృతినే కరెక్ట్ మామా. దానికి ఆ సీన్ గాడే మొగుడు అని చెప్పి ఎప్పుడో చిన్నప్పుడే నిర్ణయించారంట కదరా. పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకులా మారిపోతుంటే ఎప్పుడో చిన్నప్పుడు అనుకునే మాట ఎలా జరుగుతుంది మామా? ఎంత మంచి మాట చెప్పావురా. ఈ మందంతా నువ్వే తాగారా. అంజీ దిగు. ఏంటక్క ఇక్కడ ఆపేసావు? మీ బావా ఇంకా బయలుదేరుంటాడో లేదో తెలీదు, ఇప్పుడే రెడీ అవుతూ ఉండుంటాడు. నేను చెప్పింది గుర్తుందిగా? వస్తుందక్క. కాట ఆడించాలి ఈ రోజు. సరే అక్క, అలాగే. పల్లెపడుచు పరువాలు అదిరింది. రామాపురం వెళ్ళాలి. ఇటు వెళ్ళొచ్చా? నేరుగా వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే అదే వస్తుంది రామాపురం. ఏ మీ అక్క మాట్లాడదా? నీకు కావాల్సిన అడ్రస్సే కదా, నేను చెప్పాను కదా, వెళ్ళండి. థ్యాంక్స్. చూసింది చాలు, వెళ్ళరా దొంగ సచ్చినోడా. అక్క ఆయన చూప ఏదోలా ఉంది, మనం వెళ్దాం పదక్క. రేయ్ ఆడేం చేస్తాడ్రా? అది కాదక్క, బాగా వచ్చే టైం అయింది, వెళ్దాం పదక్క. అక్క లే బాబా, అంజి చూస్తున్నాడు. సారీ. సారీ ఎందుకులే బావా, కాబోయే భార్యాభర్తలవే కదా. ఏంటి కాబోయే భార్య భర్తలమా? అంటే నన్ను పెళ్లి చేసుకోవా? నేనా? నిన్న పెళ్లి చేసుకోవడమా? నీకంత సీన్ లేదులే. యో ఇలరా, నువ్వు బ్రోకర్వే కదా? కాదమ్మా, నేను మ్యారేజ్ ఏజెంట్ని. సరేలేవయ్యా, నేను తెలుగులో అన్నాను, నువ్వు ఇంగ్లీష్లో అన్నావు. నాకు అర్జెంటుగా ఒక మంచి అబ్బాయిని చూడు, రొమాంటిక్ గా ఉన్నవాడిని చూడు. నేను వెంటనే పెళ్లి చేసుకోవాలి. నీకేమమ్మా, కొందన బొమ్మలా ఉన్నావు, నిన్నెవరు కాదంటారు? ఇక్కడ ఎవరో కాదంటున్నారులే. త్వరగా చూడవయ్యా, నన్ను పట్టిన దయ్యం వదిలిపోతుంది. ఏంటి చూసేది? మనిద్దరి మధ్య పెళ్లి ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. తప్పుకోవాలని చూసావో దయ్యాన్ని టార్చర్ పెడతా. అమ్మా తల్లి, షర్ట్ వదులు, ఎవరైనా చూస్తారు. ఆ భయం ఉండాలి. నన్ను కాదని కాలేజ్ లో ఎవరినైనా కన్నెత్తి చూసావో గుడ్లు పీకేస్తాను. ఈ రౌడీని ఎవడు పెళ్లి చేసుకుంటాడో గాని వాడు చచ్చాడే. నా కాలేజ్ టైం అవుతోంది, బాయ్. అనిత, ఐ లవ్ యూ. రేపు నా బర్త్డే, సో రేపు నీ బర్త్డే బావా. నా మనసులోని ప్రేమను రేపే నీతో చెప్పబోతున్నాను. నీ బర్త్డే విషెస్ ముందుగా నేనే చెప్పాలి. ఎలా రియాక్ట్ అవుతావునని చాలా ఎక్సైటింగ్ గా ఉంది, భయంగానూ ఉంది. ఇంకా 1 minute ఉంది బావా. జస్ట్ 15 seconds. 5 4 3 2 1 హ్యాపీ బర్త్డే టు యు బావా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. నీ బర్త్డే విషెస్ నేనే ముందుగా చెప్పాలని మేల్కొన్నా. ఓకే, గుడ్ నైట్. ఇంతసేపు నీకోసం మేల్కొనున్నా, కాసేపు ఏదైనా మాట్లాడొచ్చు కదా బావా. రేపు బర్త్డే కదా, పొద్దున్నే గుడికెళ్ళాలని అమ్మ చెప్పింది, సో త్వరగా పడుకోవాలి. సరే బావా, పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. అనితని చూసారా? చూలేసాను. హే, అనిత ఎక్కడా? ఏమో, పైన ఎక్కడో ఉంటుంది. ఓకే. అనిత, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఎక్కడెక్కడ తిరిగొచ్చాను.
ఇదిగో స్వీట్స్ తీసుకో. ఎందుకు? ముందు తీసుకో చెప్తా. బర్త్డేనా? అలేరా గిఫ్ట్ చేసావు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. అనిత, నా బర్త్డే స్పెషల్గా నీకు విషయం చెప్పాలి. చెప్పు సీను. అది నేను స్టూపిడ్. కాస్తైనా మేనర్స్ ఉండాలి. కాలేజ్కి దేనికొస్తారు? నేను ఇంకా ఏం చెప్పలేదు కదా అనిత. అయ్యో సీను, నిన్ను కాదు, అక్కడ చూడు. అబ్బా, వాళ్ళనా? వాళ్ళు లవర్స్ అండి. ఎంత లవర్స్ అయితే మాత్రం ఇలాగా మేనర్స్లెస్ ఫెలోస్. అవును, నువ్వేదో చెప్పాలన్నావుగా, చెప్పు. అనిత హ్యాపీ మూడ్ లో ఉంది. ఇదే మంచి అవకాశం. నా మనసులోని ప్రేమను చెప్పేస్తాను. నీ కళ్ళు, నీ కదివి, నీ నడుము, నీ నడక చూస్తూ ఉంటే చాలు పిచ్చి ఎక్కినట్లు ఉండే. నువ్వల్లా నా కల్లా నడిచి వస్తూ ఉంటే నా గుండె జల్లు జల్లు మళ్ళీ జారినట్లు ఉండే. కాదు ప్యార్, ప్రేమ, ఇష్క్ అన్ని కలిపిన అందమైన భామ. ప్రాణాలైనా ఇస్తానమ్మా, ప్రాణమైన ఇస్తానమ్మా, చావనైనా ఇస్తానమ్మా ప్రియ నీ కోసం. మా తెలుగు తల్లికి మల్లె పూలు దండ, నీ కోసం పగలగొడతాం పెద్ద పెద్ద బండ. వేమన్న రాయని కవిత్వం ఉందా, నీ అందానికి ఇస్తా 100కి 100. ఏ 100కి 100. I love you baby. వీడేంటి ల్యాప్టాప్ కూడా ఆఫ్ చేయకుండా పడుకున్నాడు? ఎవరి అమ్మాయి? ఎవర్రా అమ్మాయి? నిన్నే అడిగేది. రే నిన్నే. నన్న డాడీ? ఏ అమ్మాయి? నటించకు. అనిత ఎవరు? అనిత నా క్లాస్మేట్ డాడీ. వెరీ బ్రిలియంట్ గర్ల్. ఆ అమ్మాయి మీకెలా తెలుసు? ఆ అమ్మాయికి నీకేం సంబంధం? మేం జస్ట్ క్లాస్మేట్స్ అంతే. జస్ట్ క్లాస్మేట్స్ అయితే నీ ల్యాప్టాప్ లో ఆ అమ్మాయి ఫోటో మీద అనిత ఐ లవ్ యూ ఎందుకు ఉందిరా దొంగన కొడతా? అయ్యో ఏంటండి ఈడొచ్చిన కొడుకు మీరు చేసుకుంటారు? ఈడొస్తే సరిపోదే, కాస్త ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి. రాత్రి బొవుళ్ళు శ్రమించి వేలకు వేలు ఫీజులు కట్టి కాలేజీకి పంపించేది వీడు ప్రేమాయణం నడిపించడానికా? రేపు ప్రేమ దోమ అని నా దృష్టికొచ్చిందో నేను ఏం చేస్తారో నాకే తెలియదు. నీ తమ్ముడు కూతురు శృతితో వీడి పెళ్లి
చిన్నప్పుడే నిశ్చయమైందన్న విషయం చెప్పు వీడికి. మీ నాన్న చెప్పేది నిజమేనారా? అదేం లేదమ్మా. సర్లే నువ్వు తిను. నాకేమొద్దు. రే సీను, తిని వెళ్ళరా. బిడ్డ తినకుండా ఆకలితోనే వెళ్ళిపోయాడు. ఈ మనిషికి ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. రెసిస్టెంట్ కెపాసిటర్ గురించి ఫస్ట్ ఇయర్ లో మీరు చదువుకునే ఉంటారు. రెసిస్టెంట్ కరెంట్ అడ్డుకుంటుంది. కెపాసిటర్ డీసీ కరెంట్ ను అలో చేయదు, ఏసీ కరెంట్ మాత్రమే అలో చేస్తుంది. ఎందుకో తెలుసా? నేను చెప్తాను సార్. కమాన్ టెల్ మీ. డియర్ స్టూడెంట్స్, ఇది కెపాసిటర్. ఏసీ కరెంట్ పాస్ అవుతుంది, డీసీ కరెంట్ పాస్ అవ్వదు. ఎందుకంటే డీసీ కరెంట్ నేరుగా వెళ్తుంది, అప్పుడు ఇది అడ్డుపడుతుంది, అందుకే వెళ్ళదు. కానీ ఏసీ కరెంట్ ఇలా జిగ్జాగ్గా వెళ్తుంది, అప్పుడు ఇలా దాటుకుంటూ దాటుకుంటూ పాస్ అయిపోతుంది. అది పాస్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ నువ్వు ఫెయిల్ అవడం మాత్రం గ్యారంటీరా. అయినా ఇలాంటి చెత్త ఐడియాలు మీకెలా వస్తాయిరా? వెళ్ళు. అక్కడేదో మిక్స్ అవుతోంది. యు గెట్ అప్. ఇది నీ క్లాస్ రూమ్ కాదు కదరా, ఇక్కడికి ఎలా వచ్చావు? రామారావు జయప్రద లవర్స్ సార్. ఏ సినిమాలో? సినిమాలో కాదు సార్, నిజంగానే వీళ్ళు లవర్స్. ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, లవర్ని వదిలిండలేక ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. అవునా? ఇదిగో మీ ఇద్దరు ఇలా రండి, పైకి ఎక్కండి. నిజమేనా? నేను ప్రూఫ్ చేస్తాను సార్. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. స్టాప్ ఇట్. మీరు కూడా స్టాప్ ఇట్. పబ్లిక్ గార్డెన్ అనుకున్నారా, క్లాస్ రూమ్ అనుకున్నారా? నాన్ సెన్స్. ఇంకోసారి కాలేజీలో జంటగా కనిపించారో ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. జై బజరంగ బలి. ఎవడ్రా వాడు? యూస్లెస్ ఫెలో. ఈ రోజు వ్యాలంటైన్స్ డే, అందరూ లవ్ మూడ్ లో ఉంటారు. ఈ రోజు కూడా లెసన్ చెప్పి మీ మూడ్ ని పాడు చేయను. ఓకే స్టూడెంట్స్, ఈ వ్యాలంటైన్స్ డే ఎందుకు వచ్చిందో మీకెవరికైనా తెలుసా? తెలీదా? పోనీ ఇంకెవరైనా చెప్తారా? నేను చెప్తాను సార్. చెప్పమ్మా. వ్యాలంటైన్ అనే అతను పూర్వం ఒక రాజుగారి అమ్మాయిని ప్రేమించి ఆమె ప్రేమ కోసం ఉరికంబం ఎక్కాడే గాని ప్రేమను మాత్రం వదులుకోలేదు. ఆ అమరి ప్రేమికుడి గుర్తుగా ప్రపంచ ప్రేమికులంతా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుగా జరుపుకుంటున్నారు. ఒంటికి ఒంటికి ఉండేది కామం, మనసుకి మనసుకి ఉండేది ప్రేమ. ఈ రెండు హృదయాల చప్పుడే లవ్. గుడ్. వాలంటైన్స్ డే గురించి చాలా బాగా చెప్పావు. ఇంతకీ ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? నెట్ లో చాలా మంచి విషయాలున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్ లో పనికి మాలిన మెసేజ్లు చాటింగ్ చేయకుండా మంచి విషయాలు సెర్చ్ చేస్తే తెలుస్తుంది. అనిత వ్యాలంటైన్స్ డే గురించి ఇంత గొప్పగా చెప్పిందంటే ప్రేమ పట్ల తనకి సదభిప్రాయం ఉన్నట్టే కదా. నువ్వు ఇలాగ రీసెర్చ్ చేస్తూ కూర్చో, ఎవడో కూడా ప్రపోజ్ చేసి పెళ్లి కూడా చేసుకుంటాడు. రే, జోగా కూడా అలా అనకరా, నా మనసు తట్టుకోలేదు. అయితే ఈ రోజే ప్రపోజ్ చేయి. రేపు కాలేజ్కి వస్తుందిగా, అప్పుడు ప్రపోజ్ చేస్తాను. రే మావా, ఏందిరా ఇది? 6 కట్లు 3 సినిమాలని జాలీగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడేమో బుక్స్, మార్క్స్, పర్సెంటేజ్లని పుస్తకాలు పురిగైపోయావు. సినిమాకి వెళ్దాం రారా మావా. రే, ఎలాగైనా అనిత కంటే ఒక్క మార్క్ అయినా ఎక్కువ తెచ్చి చూపించాలి. అంతవరకు నేను ఎక్కడికి రాను. కావాలంటే మీరు వెళ్ళండి. నువ్వు లేకుండా ఎలా అమ్మా? అయ్యో, కర్మ కర్మ. ఒక్క ముక్క అర్థం కావట్లేదు. రే, ఎక్కడికి రా వెళ్తున్నావు? మామా, లైబ్రరీలో బుక్ మారిపోయింది మామా. డిజిటల్ కమ్యూనికేషన్ బుక్ బదులు బయాలజీ బుక్ తెచ్చేసా. ఇంజనీరింగ్ కాలేజ్ బయాలజీ బుక్. అవును మామా, ఇదిగో చూడు. రే, ఇది డిజిటల్ కమ్యూనికేషన్. అవునా? మరి గొంగలి పురుగు ఏంటి మామా? ఏదిరా గొంగలి పురుగు? ఇదిగో అదే కదా గొంగలి పురుగా. రే, ఇది గొంగలి పురుగు ఏంట్రా? ఐసీరా, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటారు. ఓహోహో,
ఐసిక్కి క్యాటర్పిల్లర్ కి తేడా తెలియని నువ్వేంట్రా ఎలక్ట్రానిక్ ఇంజనీర్వి. మరి అలా తిట్టక మామ, నల్లగా కాళ్ళు కాళ్ళుగా ఉంటేను అలా కనిపించాను మామ. నీలాంటి వాళ్ళకి అంత ఇంజనీరింగ్ లో సీట్ ఇచ్చి ఇంజనీరింగ్ వాల్యూ దిగదార్చారా. హేరా ఇంత అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశావు? అమ్మాయి రెడీ సార్. అమ్మాయి రెడీయా? ఏది? ఎక్కడ ఎక్కడ? అక్కడ కాదు సార్, అక్కడ ఉంది గుడి దగ్గర. గుడి దగ్గర? అక్కడ ఏం చేస్తా ఉందిరా? అడగ తింటా ఉందా? ఈయనకెలా తెలుసు? అది కాదు సార్, అమ్మాయికి దేవుడు అంటే భక్తి సార్. దేవుడు అంటే భక్తి ఎక్కువ? ఒరే వెంటనే నా కాబోయే వారిని చూడాలనుందిరా. పద. ఇప్పటికిప్పుడు అంటే ఎలా సార్? రేయ్ దానికోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు, టాక్సీ మాట్లాడు, వెళ్ళి చూసొద్దాం. అయ్యో అంత పని చేయకండి సార్. వద్దు, నేనే ఫోన్ చేసి పిలిపిస్తాను. త్వరగా పని చేయరా రే, నా వల్ల కావడం లేదు సార్. టైం అయిపోతా ఉంది, ఇంకా రాలేదు. వీడేమో అమ్మాయిని తీసుకొని వస్తాడు, టైం అయిపోయింది. సార్ 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 వస్తా ఉంది. అట్టొస్తుందా? ఇటే. ఒరే ఇక నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటాను. ఏమండి బాగున్నారా? రండి అలా కూర్చొని మాట్లాడుకుందాం. మీ పేరేంటి? నా పేరు జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి? అదే పేరే. మీ జీవితానికి వెలుగునిచ్చే జ్యోతిని, మన ఇంటికి సంపదలు తెచ్చే లక్ష్మిని. అలాగా, వెరీ గుడ్, చాలా బాగుంది, మంచి పేరు. నేను నీకు నచ్చానా? చాలా. ఎంత? చాలా అంటే మీ ఎంత. నా అంతే. అయితే మనం వెంటనే పెళ్లి చేసుకుందామా? అలాగే. ఐ లవ్ యూ టూ. ఇంత అందంగా పుట్టాలని బ్రహ్మదేవుడికి లంచం ఇస్తున్నారేమో. ఎంత అందంగా ఉన్నావే, ఈసారి మిస్ కాకూడదు. ఎలాగైనా ప్రపోజ్ చేయాలి. చెప్పు. అనిత, 2 months లో కోర్స్ అయిపోతుంది. క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యావు, మంచి ఉద్యోగం, మంచి ప్యాకేజ్. ఆ తర్వాత ఏముంది, పెళ్లి, సంసారం యాజ్ యూజువల్. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? మా అమ్మా నాన్నల్ని బాధ పెట్టిన మ్యారేజ్ చేసుకుంటా. అంటే అరేంజ్డ్ మ్యారేజ్. ఓ, లవ్ మ్యారేజ్ అయితే మీ అమ్మా నాన్న బాధపడతారా? అలా అని కాదు, నాకు నచ్చినతను వాళ్ళకి నచ్చాలి. ఒకవేళ ఏదో కారణంతో వాళ్ళకి నచ్చకుంటే ప్రేమించినతని వదులుకోలేను, కన్న వాళ్ళని కాదని పెళ్లి చేసుకోలేను. ఎందుకు ఈ అనవసరమైన ప్రాబ్లమ్స్? అందుకే అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళు చూసినతన్నే పెళ్లి చేసుకుంటే ఏ గొడవ ఉండదుగా. మంచి పాలసీ. నాది మాత్రం లవ్ మ్యారేజే. ఓ, ఎవరా అమ్మాయి? ఎలా ఉంటుంది? మై అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అరే మామా, ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చేట్టు. అవునరే, ఆ అమ్మాయి ఎవరో కాదు, నువ్వే అనిత. ఐ లవ్ యూ సో మచ్. ఈడియట్, నీ మనసులో ఇలాంటి ఉద్దేశం ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. అయినా అమ్మాయిలు నవ్వుతూ 4 మాటలు మాట్లాడితే వెంటనే ప్రపోజ్ చేసేస్తారా? ఫ్రెండ్షిప్ అంటే అర్థం తెలియదు మీకు. ఛా, నీతో మాట్లాడడమే నేను చేసిన తప్పు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. బాధపడకరా సీను, ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. వదిలేరా, అదేమన్నా పెద్ద అందగత్తా? నీకు అలాంటి వాళ్ళు 100 మంది వస్తారు, అదేదో పెద్ద బిల్డప్ ఇస్తుంది. రేయ్, అనిత నా కాబోయే భార్య.
అది ఇది అన్నావంటే నాలుక చీరేస్తా. అనిత నన్ను నాలోని ప్రేమను అర్థం చేసుకునే వరకు ప్రేమిస్తా. అనిత మనసులో స్థానం సంపాదిస్తా. అత్తయ్య ఏ శృతి రా 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 రా, కూర్చో కూర్చో. ఏయ్ ఎలా ఉన్నావే? బాగున్నా. అమ్మా నాన్న బాగున్నారా? అందరూ బాగున్నారు. ఇదిగో నాన్న నీకేదో పంపించారు. ఏంటది? ఏమో నాకేం తెలుసు. ఈ అక్కకి ఆ తమ్ముడు ఆస్తి మొత్తం రాసిచ్చేసాడేమో. అత్తయ్య బావెక్కడున్నాడు అత్తయ్య? ఇవాళ హాలిడే కదా, ఇంటి దగ్గర ఎందుకుంటాడే? ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. ఏయ్ నువ్వేం తాగుతావే? కాఫీనా టీనా? నీ చేత్తో ఏమిచ్చినా తాగుతా. అలా అని విషమిచ్చేకే మళ్ళీ నీ కొడుక్కి పెళ్ళాం లేకుండా పోతుంది. దేశంలో ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, కానీ బావ నన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోడు కదా. నోరు ఎక్కువైపోయిందే నీకు. అది పుట్టుకతో వచ్చింది అత్తయ్య, అదంతే. హాయ్ మావయ్య. హాయ్ కోడలి పిల్ల, నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను, రండి కూర్చోండి. కూర్చో. మీ నాన్న ఏం చేస్తున్నాడు? రాజకీయ నాయకుడు కదా, ఎప్పుడు ఏదో మీటింగుల్లో ఉంటాడు. సరే అత్తయ్య, నేను బయలుదేరుతాను. ఏంటి అప్పుడే వెళ్తానంటున్నావు? వచ్చిన పని అయిపోయింది. ఏం పని మీద వచ్చావు? అది అక్క తమ్ముళ్ళ చిదంబర రహస్యంలే. అవునా? దాని మొహం అదేం లేదండి. అయ్యవారు ముహూర్తం పెట్టి పంపించారట, దాన్ని పంపించాడు. ఏదో ఒక డేటు ఖరారు చేయమని ఫోన్ చేశాడండి. అది సరే, ముందు నువ్వు నీ కొడుకు కూర్చొని ఏదో ఒక డేట్ ఫిక్స్ చేయండి. సరే మావయ్య, నేను వెళ్ళొస్తాను. ఎలా వెళ్తావు? కాసేపు ఆగు, సీనుగడ్రాన్ని వచ్చి వదిలిపెడతాడు. అయ్యో అనవసరంగా సైకిల్ తెచ్చానే. నేను సైకిల్లో వచ్చాను అత్తయ్య. ఆడపిల్లల సైకిల్లో ఒంటరిగా తిరగడం మంచిది కాదమ్మా. నన్ను కన్నెత్తి చూసే ధైర్యం ఈ ఏరియాలో ఎవరికుంది అత్తయ్య? నా జోలికి వచ్చాడంటే వాడికి మూడినట్టే. ధైర్యం ఉండొచ్చు, కానీ మొండి ధైర్యం మంచిది కాదు. జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు లేకుండా ఉండుంటే బావ బండ్లో వెనకాల కూర్చుని జాలీగా వెళ్ళుండేదాన్ని. అంతా నీ వల్లే. అయ్యో అత్తయ్య, టైర్ పంచర్ అయిపోయింది అత్తయ్య. పంచర్ ఇప్పుడే అయినట్టుంది. అబ్బే అదేం లేదత్తయ్య, వచ్చేటప్పుడే అయి ఉంటుంది. పోతే పోన్లే, లోపలికి రా. మీ బావ వచ్చాక బైక్లో వదలమంటాను. జరుగు. ఒరే సీను, శృతి సైకిల్ పంచర్ అయిందట, వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసినా. నాకు పనుంది డాడీ. ఏం పనిరా? ఉదయం నుంచి ఏం చేస్తున్నావు? తను వచ్చిన సైకిల్ పంచర్ అయిపోయిందంట. ఆడపిల్ల కదా నాన్న, అంత దూరం ఎలా వెళ్తుంది? వదిలేసిరారా. సరేరా. వస్తానత్తయ్య. జాగ్రత్తమ్మా. బాయ్ అత్తయ్య. బాయ్. మనగాడిని నేనేరా, నాకంటే అందగాడు ఎవడురా? ఈసారి డబ్బులు పెట్టకుండా ఆడడానికి ఎవరు ఒప్పుకోకుండా. నమస్తే మామా. యారా
ఎండలో కూర్చొని పేకాట ఆడుతున్నారు. నాకు చెప్పుంటే చెట్టుకే వేసి పెట్టించేవాడిని కదా. ముందు నీ ఇంటికి కరెంట్ బిల్ కట్టరా. నాకు తెలిసిలే, జరగరా. రేయ్ మొక్కయిరా. ముందు డబ్బులు పెట్టు. రేయ్ నేనేరా గెలిచేది, వేయిరా. గెలిచినప్పుడు చూద్దాం గానీ ముందు డబ్బు పెట్టు. రేయ్ వేమన ఏం చెప్పాడో తెలుసా? రామన్ అన్ని మంచి విషయాలే చెప్పాడు గానీ డబ్బు పెడతావా స్థలం ఖాళీ చేస్తావా? రాను రాను ఊర్లో మర్యాద తగ్గిపోతా ఉంది. షో గోవిందా. మచ్చా జోదం జీవితాన్ని నాశనం చేస్తుంది, వెళ్దాం పద. సరే పద మామ. రే ఏంట్రా ఇది? రజనీ అని పేరు పెట్టుకున్నంత మాత్రం రజనీశాలు వచ్చేస్తుందా? అది పుట్టుకతో రావాలి. ఆయనలా ఇప్పటి వరకు ఎవరు లేరు, ఇకపై రారు. ఇకపై ఇలాంటి చెత్త చెత్త ఫీడ్స్ చేసి మా బుర్ర తినకరా. చూడలేక చస్తున్నావు. సూపర్ స్టార్ లా స్టైల్ గా ఉన్నానని మీకు జలసీరా. రే వీడికి మారాడ్రా. రే టీ చెప్పండి రా. టీనా పాటిస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నా మావా. పార్టీనా? దేనికిరా? ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు కదా మామా. రే ఆపండ్రా. రాత్రి పగలు కష్టపడి చదివిన 60% దాటలేదు. అయినా వాళ్ళు 80-90% ఎలా తెస్తున్నారా? వాళ్ళు మనలా ఎగ్జామ్ ముందు రోజు చదవరు మామ. వాళ్ళు ఎల్కేజీ నుంచి స్ట్రాంగ్ ఫౌండేషన్. ఎలాగైతే ఏంటి మామ, అనితని గెలవాలని కసితో చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం మామ. అది చాలు మామ పార్టీ ఇవ్వడానికి. అనిత కన్నా 4 మార్కులు ఎక్కువ తెస్తా అని ఛాలెంజ్ చేశాను రా. కానీ తేగలనన్న నమ్మకం నాలో రోజు రోజుకి తగ్గిపోతుంది. ఒకవేళ ఈ ఛాలెంజ్లో ఓడిపోతే అనితకు నా ముఖం ఎలా చూపించాలో అర్థం కావట్లేదురా. అలా నిరుత్సాహపడకు సంజయ్. మన వల్ల అయింది చేయడానికి బలం అవసరం, మన వల్ల కానిది చేయడానికి నమ్మకం అవసరం. పాస్ కూడా కాలేని నువ్వు ఫస్ట్ క్లాస్ తెచ్చావు. కాస్త ప్రయత్నం చేస్తే నాకంటే ఒక్క మార్కేంటి 10 మార్కులైనా తేగలవు. ట్రై విత్ కాన్ఫిడెన్స్. వస్తాను. రేయ్ అనిత నిజంగా గ్రేట్ రా. అంతా చేసిన అవమానానికి తన మీద రివెంజ్ తెచ్చుకుంటావు అనుకుంటే నువ్వేంటి మామ ఇలా రివర్స్ అయిపోయావు? అనితలో ఏదో ఆకర్షణ శక్తి ఉందిరా. అనిత రాగానే నువ్వు లేచి నిలబడినప్పుడే అర్థమైందిరా. అనిత నా వెల్ విషర్ రా. ఐ లైక్ హర్. అబ్బో సిగ్గా అర్థం కాలే అన్నా అని తను లవ్ చేస్తున్నారా? నిజమా? అయితే ఈ రోజు పార్టీ గ్యారెంటీ రోయ్. పార్టీనే కదా. మీరు ఏది కావాలంటే అది తాగండి, మీరు ఏది కావాలంటే అది తినండి. కానీ నేను అనిత కంటే ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకున్న తర్వాత జన్మకు పార్టీ లేనట్టేరా. ఏమన్నావురా? ఏం లేదు మామ, నీ మాటకు తిరగలేదు అంటున్నాను. నా ఫోన్లోకి ఏదో వచ్చినట్టుంది. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో కాదురా, ఇక్కడ. సార్ మీరా? నేనేరా, అడుక్కునేదాని మొగుణ్ణి. నొక్కులు పడ్డ అల్యూమినియం పాత్ర తెచ్చిన రోజే ఏదో తేడా ఉందని ఆ రోజే అనుకున్నాను రా. మరీ ఇలా చేస్తామని ఊహించలేదు. సార్ జరిగింది ఏదో జరిగిపోయింది. సంసారం అన్న తర్వాత సర్దుకుపోవాలి సార్. ఏం సర్దుకుపోయేదిరా? మరి అన్ని కండిషన్స్ పెడితే నేనెలా సర్దుకుపోవాలరా? సార్ ఏం కండిషన్స్ పెట్టింది సార్? దానికి లైఫ్ సెక్యూరిటీ కావాలంటరా. దాని పేరు మీద 5 లక్షలు డిపాజిట్ చేస్తే సంసారం చేస్తుందంటరా. అంతవరకు అన్ని బంధురా. పెళ్ళైనా బ్రహ్మచారిగానే ఉన్నానురా. సార్ మీ సమస్యకి పరిష్కారం నేను ఇస్తాను సార్. ఏమిట్రా అది? చూడండి సార్, ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ మీద కొట్టండి, మనిషి ఫ్లాట్ అయిపోతాడు. అంటే నువ్వు నా వీక్నెస్ పైన కొట్టినట్ట? నువ్వే నన్ను బానిసన చేసావంటే ఆఫ్టర్ ఆల్ అదంతరా. దానికి ఎన్ని వీక్నెస్లు ఉన్నాయో అన్నిటిపైన కొడతానురా. నా పవర్ ఏమిటో చూపిస్తాను. సార్ పెళ్ళైతే బాగా గమనిస్తానని చెప్పారు. ఒక్కసారిగా లంసంగా ఇస్తే నేను బతికిపోతాను సార్. నిజమేరా, ఇంత చేసిన వాడికి ఏదో ఒకటి చేయకపోతే బాగుండదు. వాట్ మినిట్. క్యాచ్ ఇట్. ఇదేంటి సార్ ఇది? బొచ్చిరా బొచ్చే. చూడు, ఇది ఇంకా నా భార్యకి అవసరం లేదు. ఈ పాత్ర నువ్వు తీసుకొని దాని పాత్ర నువ్వు కంటిన్యూ చెయ్యి. ఇది అన్యాయం సార్. నువ్వు చేసిన దానికంటేనారా? ఆ తెల్లపిల్ల అప్పుడప్పుడు నన్ను అదోలా చూస్తుందిరా. అయితే లైన్ లో పెట్టు మామా. రేయ్ దేనికైనా ఓ అర్హత ఉండాలిరా. మన రేంజే వేరు. అయితే అనిత ఓకేనా? అనిత అంత అదృష్టమా? అనితను చూస్తుంటే ఆ బ్రహ్మదేవుడు సృష్టించాడో చేశాడో అర్థం కావట్లేదురా. అనితను చూస్తుంటే ఒక్కసారైనా అనుభవించాలనిపిస్తుందిరా. ఏమన్నావురా? అందంగా ఉంటే అనుభవించేస్తావా? నీ చెల్లెలు అందంగా లేదా? నీ చెల్లెల్ని చూస్తే నీలాంటి వాడు నీలాగే ఫీల్ అయితే
నా చెల్లెలు జోలికి ఎందుకు వచ్చావరా నీ అబ్బా? నీ చెల్లెలైతే ఒక న్యాయం, మరొకరైతే మరో న్యాయమా? రే సీనుతో గొడవ పడుతున్నారా? మామ వెనక్కి రారా, మామ వెనక్కి రారా, కొంచెం కొడతా రారా వెనక్కి. ఇంకొకసారి అనిత గురించి గొప్ప మాట మాట్లాడమంటే చంపేస్తాను. అనిత వీడిని లవరా? నువ్వు తను లవరంట, నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడంట. నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? అనిత, అది కాదనిత, వాడు కల్పించి చెప్తున్నాడు. చాలు, నువ్వేం చెప్పకు. నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. ఇంకోసారి ఇలా చేయకు, బాగోదు. హ. ఒరే సీను, ఇలా రోజు ఆ అమ్మాయి ఫోటోనే చూస్తూ బాధపడుతుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది నాన్న? అనితను మర్చిపోలేకపోతున్నానమ్మా. నిన్ను ప్రేమించి అమ్మాయిని కోరుకుంటే ఏదో రకంగా పెళ్లి చేస్తాం. నిన్ను పూర్తిగా వ్యతిరేకించి అమ్మాయిని కోరుకుంటున్నాం. మేమేం చేయగలం రా? నా మాట విని ఆ అమ్మాయిని మర్చిపోనన్నా. కోరికల కోసం ప్రేమించుంటే ఎవరో ఒకరిని వదిలేసి ఉండేవాణ్ణి. జీవితం కోసం ప్రేమించానమ్మా, మర్చిపోలేకపోతున్నాను. మరి ఎంతకాలం రా ఇలా? అమ్మా, నాకు చిన్న సాయం చేస్తావమ్మా? నీకోసం ఏమైనా చేస్తాను, చెప్పరా. నువ్వు వెళ్ళి అనితతో ఒకసారి మాట్లాడమ్మా. ఆ? నేనా? ఏమని? తన కోసం నేను ఎంతగా బాధపడుతున్నానో, ఎంతగా తప్పిస్తున్నానో అనితకు అర్థమయ్యేలా చెప్పి తనని కన్విన్స్ చేయమ్మా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? నేనెళ్ళి నా కొడుకుని ప్రేమించమని ఎలా అడుగుతాను? ఇది తప్పురా. తెలుసమ్మా, అన్ని రకాలుగా ప్రయత్నించాను. నాకు వేరే దారి లేదు. ప్లీజ్, అనిత లేకుండా నేను బ్రతకలేనమ్మా, బ్రతకలేను. అనితను ఇంతగా ప్రేమిస్తున్నావంటే నీ మనసులో అనిత మీద ఉన్న ప్రేమ నాకు అర్థమవుతుందిరా. కానీ ఆ అమ్మాయి మనసులో నువ్వు లేవు కదా. ఇలా అయితే మీ ఇద్దరిని ఎలా కలపాలి? ఎలాగైనా అనిత జ్ఞాపకాల నుంచి నిన్ను దూరం చెయ్యి, లేదంటే నువ్వు మాకు దక్కేలా లేవు. రే అనిత మా ముందే నేను పిచ్చోడందిరా. ఏంటే నీ పొగరు? నన్ను సైకియాట్రిస్ట్ కు చూపించుకోమన్నావట? అంటే నాకు పిచ్చా? నేను పిచ్చోడ్నా? అవును, నేను పిచ్చోడ్నే. నీ ప్రేమలో పడి ప్రేమ పిచ్చోడ్ని అయిపోయానే. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే కనిపిస్తున్నావే. నీ ప్రేమను పొందలేక, నిన్ను మర్చిపోలేక నరకం చూస్తున్నానే. ఆయన నాకు తెలియక అడుగుతాను, నాకేం తక్కువే? నీ ఎంత కాకపోయినా బానే ఉన్నానుగా, నీకన్నా బానే చదువుతానుగా, ఆస్తిపాస్తులు నీకన్నా ఎక్కువే ఉన్నాయిగా. కాకపోతే కులాలు వేరు. ఈ కాలంలో కులాలు అసలు అడ్డే కాదు. మరి ఎందుకే నా ప్రేమను రిజెక్ట్ చేస్తున్నావు? ఎలాగో కొన్నాళ్ళు పోయాక ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటావుగా. అదేదో నీకోసం తప్పిస్తున్న నన్ను చేసుకోవడానికి ఏంటి నీ ప్రాబ్లం? ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అనిత, నా ప్రేమను అర్థం చేసుకో. అనిత, నీకోసం ఎంతగా తప్పిస్తున్నానో అర్థం చేసుకో. నేను మర్చిపోలేకపోతున్నాను. నువ్వు లేకుండా బతకలేను అనిత, బతకలేను. ప్లీజ్ అనిత. చచ్చిపోండ్రా. అవతలి వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా వన్ సైడ్ గా మీరే ప్రేమించమని బలవంతం చేయడం, కాదంటే యాసిడ్ పోయడం, చంపడం, చావడం. ఇదేనా మీకు తెలిసిన ప్రేమ? మాకు మనసుంటుంది, దానికి ఆశలుంటాయని తెలీదా? తెలిసిన స్వార్థంతో సైకోలా ప్రవర్తిస్తున్నారు. మీరు ప్రేమించేస్తే మా ఆశల్ని పక్కన పెట్టి మేము ప్రేమించేయాలా? ఇదే నా పురుష న్యాయం. ఇష్టం లేదంటే వదిలి వెళ్ళిపోవాలి. కానీ ఎందుకు ఇలా బలవంతం చేస్తారు? ఒక్కటి గుర్తుంచుకోండి,
మొండికిస్తే ఇచ్చేయడానికి ఇదేం వస్తువు కాదు, మనసు. చావనైనా చస్తాము కానీ మనసు చంపుకొని మీ స్వార్థానికి బలికాము. ప్రేమ అనేది ఇరువురి మనస్సులో ఇరువురి సమ్మతంతో అంకురించాలి. భయపడో జాలిపడో ప్రేమిస్తే దాన్ని ప్రేమ అనరు. సరే, వీటన్నిటినీ పక్కన పెట్టి నీ ప్రేమ నేను అంగీకరించి పెళ్లి చేసుకుంటే మీ వాళ్ళు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా? నాకు నువ్వుంటే చాలనిత, వాళ్ళెవరూ నాకు అవసరం లేదు. నాకు కావాలి. నన్ను కనిపించిన తల్లిదండ్రులు నాకు కావాలి. వాళ్ళ ప్రేమానురాగాలు కావాలి. వాళ్ళ ఆశీర్వాదం కావాలి. వాళ్ళు సంతోషంగా ఉండడం నాకు కావాలి. కేవలం ప్రేమ కోసం వీటన్నిటిని దూరం చేసుకోలేను. నా సంతోషం కోసం నా వాళ్ళని బాధ పెట్టలేను. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత బిడ్డగా నాకుంది. ఇంకోసారి ప్రేమ పెళ్లి అని నా వెంట పడకు. నన్ను నా దారిలో వెళ్ళనివ్వు ప్లీజ్. పాపం వే సీను, నిన్న అతన్ని బాగా హర్ట్ చేశావు. అతను చేసింది కరెక్టా? సీను నిన్ను చాలా డీప్ గా ప్రేమిస్తున్నాడే. ఎవరినైనా ప్రేమించే హక్కుండొచ్చు, కానీ అవతలి వాళ్ళని ప్రేమించమని ఫోర్స్ చేసే హక్కు ఎవ్వరికీ లేదు. అదే అతను చేసిన తప్పు. అసలు సీను నీకెందుకు నచ్చలేదు? ఒక నచ్చడానికి 1000 కారణాలుంటాయి. నచ్చకపోవడానికి ఒక్క కారణం కూడా లేకపోవచ్చు. సీను మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు, అలా అని ప్రేమ కూడా లేదు. నేనే ప్రేమకు దూరం. అసలు ప్రేమే నిజం కాదు. అంటే నువ్వు ఎవరినైనా ప్రేమించి మోసపోయావా? నేను కాదు, నా ఫ్రెండ్ సంధ్య. గుంటూరులో నేను సంధ్య క్లాస్మేట్స్. తెలిసి తెలియని వయసులో ఆకర్షణే ప్రేమ అనుకొని ఒక అతన్ని ప్రేమించింది. మధ్యలో చదువు మానేసి వెళ్లి పెళ్లి చేసుకుంది. ఆ అవమానం భరించలేక మా ఫ్రెండ్ తల్లిదండ్రులు ఊరు వదిలి వెళ్లిపోయారు. పోనీ వెళ్లిపోయిందైనా బాగుపడిందా అంటే జీవితంలో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక భర్తని చేతకాని వాళ్ళ చూసింది. ఎంతో ఇష్టంగా ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయారు. ఆ రోజు చేసిన పని తప్పని తెలుసుకుని బాధపడి ఏడ్చింది. కోరి వెళ్లిన అతన్ని వదిలేసొచ్చేసింది. పాపం అతను పిచ్చివాడైపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రేమించినా చేసేది కాపురమే. ప్రతి విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కన్నవాళ్ళు చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే కనీసం వాళ్ళైనా సంతోషంగా ఉంటారు. ఇంత జరిగాక వాడిని ఊరికినే వదిలేస్తే మనం చేతగాని వాళ్ళం అయిపోతామన్నయ్యా. మనమేంటో వాడికి చేసి చూపించాలి. వాడు పాపని ఏమీ చేయకముందే వాడిని మనమే ఏదో ఒకటి చేసేయాలి. అయ్యో బాబాయ్, ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దదెందుకు చేస్తారు? కాలేజీలో 100 మంది స్టూడెంట్స్ ముందు ప్రేమిస్తావా చస్తావంటే అది నీకు చిన్న విషయమా? వాడి ప్రేమను కాదన్నావని రేపు ఏదైనా చేస్తే? నాకేం కాదు బాబాయ్. ప్రిన్సిపల్ కూడా తన పేరెంట్స్ ని పిలిచి మాట్లాడి యాక్షన్ తీసుకుంటానన్నారు. మాట్లాడి ఏం చేస్తాడమ్మా? మహా అయితే సస్పెండ్ చేస్తాడు. సస్పెండ్లకి డిస్మిస్లకి భయపడే కాలం కాదు ఇది. కత్తికి రక్తానికే భయపడతారు. హింసకి హింస సమాధానం కాదు బాబాయ్. అతని వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం రాదు. అతను అలాంటి వాడు కూడా కాదు. సరేలేమ్మా, ఆ నమ్మకం నీకుంటే సరి. కానీ ఇంకోసారి వాడిని దారి కడ్డొచ్చాడని తెలిసిందో వాడిని అడ్డంగా నరికేస్తా. నాకు పార్టీ మీటింగ్ ఉందన్నయ్య, వెళ్ళొస్తాను. వదినమ్మా. అన్నయ్య, ఈ గొడవలంతా కాస్త సద్దుమణిగేంత వరకు పాపను కాలేజీకి పంపకు. వస్తా వదినమ్మా. ఇంపార్టెంట్ క్లాసెస్ మిస్ అవుతాను నానా. కాలేజ్కి వెళ్ళొస్తాను. నీకంటే నాకేది ముఖ్యం కాదమ్మా. 4 రోజులు కాలేజీ వెళ్ళకపోతే ఏం కాదు, ఇంట్లోనే కూర్చొని చదువు. ఇంకా లోపల ఏం చేస్తావు? సార్, మీరేంటి సార్ ఇక్కడ? ఏరా, బాగున్నావా? బాగున్నాను సార్. ఏం లేదురా, మా ఆవిడ ఏదో మొక్కు తీర్చుకోవాలని లోపలికి వెళ్ళింది. అది వస్తుంది కదా అని ఇక్కడ వెయిట్ చేస్తాను. ఓహో, మొత్తానికి నేను మీకు చెప్పింది వర్కౌట్ అయిందనమాట. చాలా బాగా, థ్యాంక్స్ రా. సమయానికి మంచి ఐడియా ఇచ్చి నా కాపురం నిలబెట్టావు. అన్ని బానే ఉన్నాయి కానీ మీరే నన్ను గమనించుకోలేదు. గమనించుకోవాలనే ఉందిరా, కానీ నా దగ్గర ప్రస్తుతానికి ఏమీ లేదే. కానీ ఓ పని చెయ్యి, లోపలికి వెళ్ళిన నా భార్య వస్తుంది. నువ్వు తీసుకొచ్చిన దాన్ని నువ్వే తీసుకెళ్ళిపో, నేను వెళ్తాను. ఏడి వీడు దొంగ విధవా. తెలివి వీడొక్కడికే ఉందనుకుంటున్నాడు. నువ్వు చేసింది మంచే కావచ్చురా, కానీ నువ్వు నాకు మాత్రం ద్రోహం చేసావు. ఎవరినని తిడుతున్నారు? వాడు పెట్టింది చాలదని ఇది పెట్టింది. నిన్ను నాకు అంటగట్టాడే ఆ ఫ్రాడ్ వాడా ఎక్కడ చెప్పండి. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే 5000 ఇస్తానని ఇంతవరకు ఇవ్వలే. దాక్కొని తిరుగుతున్నాడు. రానివని పని చెప్తా.
నాన్న తిడితే మీరెందుకండి ఏడుస్తున్నారు? నా వాల్యూ తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మరీ చీపుగా 5,000 ఏమిటి? లేదండి, నేను 10,000 అడిగానండి. కానీ ఆ ఎదవ 5,000 కంటే ₹1 ఎక్స్ట్రా ఇవ్వనన్నాడండి. పోనీ ఏడవకండి. కానీ బంగారం లాంటి మొగుడు దొరికినాడు. ఐ లవ్ యూ రాజా. ఐ లవ్ యూ టూ. గతమంతా మర్చిపోయి ఈరోజు మనం ఫస్ట్ నైట్ చేసుకుందామా? మళ్ళీ ఫస్ట్ నైటా? అదేమిటి, ఇప్పటి వరకు మనం ఎన్ని ఫస్ట్ నైట్లు చేసుకున్నాం? అది కాదండి, నాకు ఫస్ట్ నైట్ అంటే చాలా భయం అండి. ఎందుకే? నాకు మా బావకి 10 ఏళ్ల క్రితమే పెళ్లి అయిందండి. కానీ ఫస్ట్ నైటే మా బావ ఫుల్గా సరాయి తాగొచ్చాడు. అప్పట్లో సారాయి కాక ఇంకేం దొరికేదిలే. నన్ను ముట్టుకోపోయాడు, పుట్టక్కని చచ్చిపోయాడు. ఆ రోజు నుంచి నాకేదో దోషం ఉందని నన్ను ఎవరూ ముట్టుకోవడం లేదండి. అయితే నా భార్య పతివ్రత అన్నమాట. ఆ భయంతోనే మీరు నన్ను ముట్టుకుంటే మీరెక్కడ చచ్చిపోతారా అని 5 లక్షలు ఇస్తేనే మన ఫస్ట్ నైట్ అని కండిషన్ పెట్టానండి. అంతేగాని నాకు డబ్బు మీద ఆశ లేదండి. నేనెక్కడ చచ్చిపోతానని ఈ కండిషన్ పెట్టావా? నువ్వెంత మంచిదానివే, నా మీద నీకెంత ప్రేమ ఉంది. నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టమే. ఈ మూఢనమ్మకాలు నేనేమీ నమ్మను గాని మీ బావ తాగి తెచ్చాడు. నాకే అలవాటు లేదు. నాకు నువ్వు, నీకు నేను, నిండు నూరేళ్ళు సాగిపోదామా. మామా రాత్రి సాంబన్ వచ్చాడంట. వాడేవాడు రా సాంబన్న? అదే మామా, అమెరికాలో ఉంటాడే సాంబశివుడు ఆయన. సాంబన్ ఏంటిరా సాంబడు అను? అంటే వాళ్ళు డబ్బున్న మహారాజులు కదా మావా. దగ్గర డబ్బు లేకపోవచ్చు. అమ్మ, నాన్న, చిన్నాన్న, పెదనాన్న, పెద్దమ్మ, చిన్నమ్మ, అత్త, బావ, అక్క అందరితో కష్ట సుఖాల్లో కలిసి బతుకుతున్నాం రా. మనముదా నిజమైన మహారాజులు. ఇదేరా నా పాలసీ. సరే మామా, నాకు పనుంది. మామో, సాంబశివుడికే 100 ఏళ్ళు మాటలనే వస్తున్నాడు. యారా సాంబా, ఎప్పుడు వచ్చినావు అమెరికా నుంచే? రాత్రి వచ్చాను రా. ఎట్టా ఉంది అమెరికా? యారా నీ కొడుకా? అవును. యారా నీ పేరేమే? ఎన్నో క్లాస్ చదువుతావా? యారా వాడు గమనే ఉండడా? మోగోడా? వాడికి తెలుగు రాదు, ఓన్లీ ఇంగ్లీష్. అంటే వాడు ఇంగ్లీషోడా? మాతృభాష నేర్పించడం ఏందిరా? ముందు వాడికి తెలుగు నేర్పించో. దేనికి? మీలా చెట్ల కింద కూర్చుని సొల్లు కబులు చెప్పుకోవడానికా? రేయ్, ఇదే ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదువుకొని అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నావు. ఆ విషయం మర్చిపోవద్దు. మీ చేతకానితనాన్ని మాతృభాష కంట కట్టకండ్రా. పోరా రే. సద్దన్నం తినే సాఫ్ట్వేర్ అయిన సాంబశివా, ఊరు కొంచెం తిరిగి చూడరా సాంబశివా. Yeah, so crazy man. Come on. Crazy, this is why I'm lazy. To hit the sing the freezy and yo. Jinchika chinna chika chinna dani chakni chuka jinchika jinna chika endirani tika maka Sambasiva. Aha Sambasiva. Hey Sambasiva. Hey Sambasiva. 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 సత్యమే చెబుతున్నా సాంబశివా. సరదాలకి సరసాలకి బానిసైపోయావురా సాంబశివా. ఎస్కో ముట్టలెక్కడే చెప్పంగుతే. ఉద్యోగం అన్నావు, ఊరు వదలి వెళ్ళావు. ఉద్యోగం అన్నావు, ఊరు వదలి వెళ్ళావు. డబ్బు సంపాదించావు, బిజీ అయిపోయావు. అయిన వాళ్ళను వదిలేళ్ళావు సాంబశివా. ఇది ఏమి జీవితం రా సాంబశివా. అయిన వాళ్ళను వదిలేళ్ళావు సాంబశివా. ఇది ఏమి జీవితం రా సాంబశివా.
క్లాసు కారు ఉంది, అందమైన ఇల్లు ఉంది. హై క్లాసు కారు ఉంది, అందమైన ఇల్లు ఉంది. పనులు చేసే మిషన్ ఉంది, ఇంటర్నెట్ ఇంట్లో ఉంది. సెల్ ఫోన్ కి బానిసయ్యావు సాంబా శివా, సెల్ఫ్ పవర్ కోల్పోయావు సాంబా శివా. సెల్ ఫోన్ కి బానిసయ్యావు సాంబా శివా, సెల్ఫ్ పవర్ కోల్పోయావు సాంబా శివా. సాంబా శివా, సాంబా శివా, సత్యమే చెబుతున్న సాంబా శివా. పిజ్జాలు తింటారు, బర్గర్లు తింటారు, పిజ్జాలు తింటారు, బర్గర్లు తింటారు. పబ్బులకు వెళ్తారు, పార్టీలు చేస్తారు. సద్దన్నం వద్దంటావు సాంబా శివా, సంగటినే దూరమంటావు సాంబా శివా. రోగం వచ్చి పోతావురా సాంబా శివా, రోజు లెక్క పెడతావురా సాంబా శివా. ఫేస్బుక్ లో ఫ్రెండ్షిప్, వాట్సాప్ లో పలకరింపు. ఫేస్బుక్ లో ఫ్రెండ్షిప్, వాట్సాప్ లో పలకరింపు. ట్విట్టర్ లో టిప్స్ పెట్టు, స్కైపుల్లో చూసుకుంటూ. వంట రోడ్డు అయిపోయావు సాంబా శివా, మెంటలెక్కిపోతావురా సాంబా శివా. ఇది మీ జీవితం రా సాంబా శివా, అయిన వాళ్ళను వదిలేళ్ళావు సాంబా శివా. మీ కొడుకు ఆ అమ్మాయి విషయంలో ఒక సైకోలా ప్రవర్తించాడు. మీ వాడిని 1 month సస్పెండ్ చేస్తున్నాం. పిల్లల్ని ఇలాగేనా పెంచేది? మీ వాడి వల్ల ఆ అమ్మాయికి ఎలాంటి హాని జరగదని రిటర్న్ గా రాసిస్తేనే ఎగ్జామ్స్ కి అలౌ చేస్తాం. నా కొడుకు ఏ ప్రాబ్లం అయితే రాకూడదు అనుకున్నానో అదే చేసి నన్ను తలదించుకునేలా చేశా కుదరా. నీకెందుకురా చదువు? ఏమైందండి? ఏమైంది? మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరే వాడిని కొట్టి చంపేలా ఉన్నారే. చావనివే, వీడు బ్రతికి ఎవరు ఉద్ధరించాలి? ఇప్పుడు ఏమైందని వాడి మీద అలా మండిపడుతున్నారు? ఆ అమ్మాయిని కాలేజీలో అందరి ముందు ప్రేమించమని వేధించాడట. ప్రిన్సిపాల్ నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. వీడు చేసిన పనికి నేను దోషిగా నిలబడ్డాను. ఇష్టం లేదంటే వదిలేయాలి కానీ ప్రేమించమని ఫోర్స్ చేయడం ఏమిటి? రేపు ఈ విషయం తెలిసి మీ తమ్ముడు వచ్చి అడిగితే మనం ఏం సమాధానం చెప్పగలం? చివరిసారిగా చెప్తున్నాను, శృతే ఇంటి కోడలు. ఆ అమ్మాయిని పూర్తిగా మర్చిపోమని చెప్పు. పెళ్ళంటూ చేసుకుంటే అనితని చేసుకుంటాను. చేసుకోరా, మాకింత విషయం ఇచ్చి చంపేసి నీ ఇష్టం వచ్చి దాన్ని చేసుకో. ఒరే సీను, ఎందుకురా అంత మొండిగా ప్రవర్తిస్తున్నావు? నా మాట విని ఆ అమ్మాయిని మర్చిపోనాన్నా. చచ్చిపోమని చెప్పమ్మా, చచ్చిపోతాను. అనితను మర్చిపోమని మాత్రం చెప్పకమ్మా, అది నా వల్ల కాదు. మరి నా కూతురు పరిస్థితి ఏంట్రా? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆశలు రేపి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ నాగరాజు చేతకానివాడు అనుకుంటున్నావా? ఒరే తమ్ముడు, ముందు వచ్చి కూర్చోరా. ఇంకా ఏం మిగులుందని కూర్చోవాలి. రాజు, ఇప్పుడు ఏమైందని? వాడేదో అమ్మాయి మీద ఆశపడ్డాడు, అంత మాత్రానికి వదిలేస్తామా? ఎప్పటికైనా శృతే ఈ ఇంటి కోడలు, ఇందులో మార్పు ఏమీ లేదు. అనవసరంగా నువ్వెందుకు బాధపడతావు? ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. నీ కొడుకు నా కూతురి మెడలో తాలి కట్టాలి, లేకుంటే అక్క కొడుకుని కూడా చూడను. 10 రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టుకొస్తాను. పెళ్లికి సిద్ధంగా ఉండండి. మామయ్య, ముందు మీ కూతురు నొప్పించండి. ఏం మాట్లాడుతున్నావు? రేపే పెళ్ళన్నా నా కూతురు రెడీ. పెళ్లికి రెడీనే, కానీ నాతో కాదు. రే సీను, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అమ్మా, శృతికి నన్ను పెళ్లి చేసుకోవడం కొంచెం కూడా ఇష్టం లేదమ్మా. నాతో ఎప్పుడో చెప్పింది ఆ విషయం. ఇదేం కొత్త నాటకం? కావాలంటే వెళ్ళి మీ కూతురుని అడగండి మామయ్య. మీ కూతురు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నువ్వు చెప్పిందే నిజమైతే దాన్ని నా చేతులతోనే చంపేస్తా. రాజు, రాజు, రాజు. శృతి, ఏమైందండి? ఎందుకు నడుస్తున్నారు? ఏంటి నాన్న? అంతా నీ ఇష్టమేనా? బావని పెళ్లి చేసుకున్నానవట, వాడికంటే మంచి మగుడు నీకు ఎవడొస్తాడే? ఏమండి, అమ్మాయిని కొట్టకండి. కొట్టడమా చంపడమా? సీనుని పెళ్లి చేసుకున్నందంట. ఇంత ధైర్యం ఎలా వచ్చిందే? చూడు, దీనికి నచ్చినా నచ్చకపోయినా సీనుని పెళ్లి చేసుకుని తీరాల్సిందే. కాదంటే చంపేస్తాను. ఆగిపోయారేం? చంపండి నాన్న. మీ చేతుల్లో చావనైనా చేస్తాను గాని బావని మాత్రం పెళ్లి చేసుకోను. ఎందుకే ఎలా మాట్లాడుతుంది? ఏమైంది దీనికి? నన్ను క్షమించండి నాన్న. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించకుండా పుట్టిన పిల్లల్ని భార్యాభర్తలుగా నిర్ణయించడం మీరు చేసిన తప్పు. 4 రోజులు వాడి పడేసే బొమ్మల్ని కొనిచ్చేటప్పుడే నీకు నచ్చింది కొనుక్కోమా అనేవారు.
జీవితాంతం కలిసి బ్రతకాల్సిన వ్యక్తిని మాత్రం మీరే ఎలా నిర్ణయిస్తారు నాన్న? అంటే నీ మనసులో వేరే ఎవరైనా ఉన్నారా? నేను మీ కూతుర్ని నాన్న. మీకు తలవంపులు తెచ్చే పని నేనెప్పటికీ చెయ్యను. బావని తప్ప మీరు ఎవరిని చూపించినా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే. నన్ను క్షమించండి నాన్న. నా బిడ్డ నా అక్కింట్లో సుఖంగా ఉంటుందని కలగన్నారు. అంతా కలగానే మిగిలిపోయింది. నా కూతురే ఇలా అడ్డం తిరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఛ! 100 మందిని కనసైగలతో శాసించే మనిషి కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించావు కదే, ఎందుకు ఇలా చేసావు? అయినా ఇన్నాళ్ళు నచ్చిన వాడు ఇప్పుడు ఎందుకే నచ్చట్లేదు? బావకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదమ్మా. ఏమంటున్నావే? చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో అని ఆలోచిస్తున్నాను. నువ్వేం చెప్పాలన్నా చెప్పు బావా, నీకు అడ్డు చెప్పను. నువ్విలా చనువుగా మాట్లాడడం, చనువుగా ఉండటం మానేయాలి శృతి. అదేంటి, మనిద్దరం కాబోయే భార్యాభర్తలం బావా. ఆ భ్రమలోంచి బయటపడమంటున్నాను. నన్ను పూర్తిగా మర్చిపోవాలి. ఏమంటున్నావు బావా? స్ట్రైట్ గా విషయానికి వస్తాను. కాలేజీలో అనిత అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. బావా, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను బావా. కానీ నేను నిన్ను ప్రేమించట్లేదే. నీకు నువ్వే పెంచుకున్న ప్రేమని నువ్వే తుంచేయాలి. అనితే నా కాబోయే భార్య. నువ్వు నాకు, నేను నీకు అని మన పెద్దలు చిన్నప్పుడే నిర్ణయించేశారు. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఇదేమైనా ఆస్త రాసి చేయడానికి? మనస్సు ఎవరికి వారు ఇచ్చిపుచ్చుకోవాలి, కానీ ఎవరో ఇవ్వటానికి కుదరదు. నువ్వెన్నన్నా చెప్పు బావా, నేను నిన్ను మర్చిపోలేను. అనిత లేకుండా నేనుండలేను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అనిత కోసం నేను చావడానికైనా సిద్ధమే. అంత పెద్ద మాటలు ఎందుకులే బావా, నీ క్షేమం కోరేదాన్ని. నిన్నెలా చంపుకుంటాను? ఇంకోసారి ఆ మాట అనుకు బావా. అనితే నీ ఆనందం అనుకుంటే నేనే పక్కకు తప్పుకుంటాను. నీ సంతోషం కోసం నా ప్రేమని త్యాగం చేస్తాను. నీ కోసం నా ప్రాణమైనా ఇస్తాను. నువ్వంటే నాకు అంత ఇష్టం బావా. నువ్వు కోరుకున్న అమ్మాయితో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండు బావా. వస్తాను. నువ్వు నాకు ఇంకో సాయం చేయాలి. మీ నాన్న ఆవేశపరుడు. నేను కాదన్నానని తెలిస్తే మీ నాన్న నన్ను చంపడానికి కూడా వెనకాడ్డు. నువ్వు చేస్తున్న త్యాగానికి, ప్రేమకు అర్థం లేకుండా పోతుంది. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నువ్వే చెప్తే నీ మీదున్న ప్రేమతో చేసేది లేక పెద్ద ఇష్యూ చేయడు. వాళ్ళ అక్క తమ్ముళ్ళ అనుబంధానికి కూడా ఏ లోటు రాదు. నాకు ఈ సాయం చేసి పెట్టవా ప్లీజ్? మంచి పని చేసావే. నువ్వు కోరుకున్న వస్తువు నీకు తెచ్చిచ్చేంత వరకు నిద్రపోడు. అలాంటిది నువ్వు ఇష్టపడిన వ్యక్తి నిన్ను కాదన్నాడని తెలిస్తే ఊరుకుంటాడా? చంపేస్తాడు. చిన్నదానివైనా సరైన నిర్ణయమే తీసుకున్నావమ్మా. బావని తప్ప ఎవరిని చూపించినా పెళ్లి చేసుకుంటానని చెప్పానే గాని బావని ఎలా మర్చిపోగలనమ్మా? అసలు బావ లేకుండా ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదమ్మా. బాధపడకమ్మా, భగవంతుడు నీకంతా మంచి చేస్తాడు. ఏమైనా అనిత గ్రేట్. అనిత, అనిత యూనివర్సిటీ టాపర్ అయ్యావంట. మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అరే మావా, 4 మాటలు మనసు విప్పి మాట్లాడిందని ప్రేమలో పడావు. ఆ సీనుగా అలాగైపోతావు. మనది టేక్ ఇట్ ఈజీ పాలసీరా, లైట్ తీసుకుంటాం. అచ్చా, పైసలే ఉంటే జీవితం కాదు గురు, లవ్వే దుబ్బితే లైఫే పోదు బ్రో. కుదిరితే వ్యాలంటైన్స్ డే, లేకపోతే బ్రేకప్ డే. అందుచేత ఏదేమైనా లైట్ తీసుకో గురు. లైట్ తీసుకో, లైట్ తీసుకో, లైఫ్ లైన్ ప్రాబ్లమ్స్ ని లైట్ తీసుకో. లైట్ తీసుకో, లైట్ తీసుకో, సుఖ దుఃఖాల రెండిటిని లైట్ తీసుకో. అమ్మ నిన్ను తిట్టిందంటే లైట్ తీసుకో, నాన్న నిన్ను కొట్టాడంట లైట్ తీసుకో. అమ్మాయి నిన్ను కాదన్న లైట్ తీసుకో, పరీక్షల్లో ఫెయిల్ అయిన లైట్ తీసుకో. సమస్య లేని జీవితం లేనే లేదు, ఎదురీది పోరాడితే పోయేదే లేదు. లైట్ తీసుకో, లైట్ తీసుకో, లైఫ్ లైన్ ప్రాబ్లమ్స్ ని
లైట్ తీసుకో లైట్ తీసుకో లైట్ తీసుకో సుఖ దుఃఖాల రెండిటిని లైట్ తీసుకో ఉన్న ఉద్యోగం ఊడిపోతే లైట్ తీసుకో పేదరికం నిన్ను వెక్కిరిస్తే లైట్ తీసుకో పెళ్ళాం నిన్ను చితకబాదిన లైట్ తీసుకో కన్న బిడ్డలు వదిలేసిన లైటే తీసుకో సర్దుకుపోతే అన్యోన్యము సంసార జీవితం సంతోషము 60 తర్వాత ఆనందము 20లో ముగించకు జీవితము లైట్ తీసుకో లైఫ్ లైన్ ప్రాబ్లమ్స్ ని లైట్ తీసుకో లైట్ తీసుకో సుఖ దుఃఖాల రెండిటిని లైట్ తీసుకో చేసే యత్నం ఫెయిలే అయితే లైట్ తీసుకో అదృష్టం ఆందవేలో కాపు కాచుకో ఓటమి గెలుపుకి నాంది అని నువ్వు తెలుసుకో ఉన్నంతలో ఆనందంగా బ్రతకడం నేర్చుకో మానవ జన్మే దేవుని వరము హాయిగా పైనుంచి చేరాలి గమ్యం కష్ట సుఖాల కలయికే జీవితం దానికి చెప్పకు చరమాంకం లైట్ తీసుకో లైఫ్ లైన్ ప్రాబ్లమ్స్ ని లైట్ తీసుకో సుఖ దుఃఖాల రెండిటిని లైట్ తీసుకో అమ్మ నిన్ను తిట్టిందంటే లైట్ తీసుకో నాన్న నిన్ను కొట్టాడంటే లైట్ తీసుకో అమ్మాయి నిన్ను కాదన్న లైట్ తీసుకో పరీక్షల్లో ఫెయిల్ అయిన లైట్ తీసుకో సమస్య లేని జీవితం లేనే లేదు ఎదురీది పోరాడితే పోయేదే లేదు లైట్ తీసుకో లైఫ్ లైన్ ప్రాబ్లమ్స్ ని లైట్ తీసుకో సుఖ దుఃఖాల రెండిటిని లైట్ తీసుకో ఏమిటో నాకు అసలాగే ఉంది. సార్ నమస్తే సార్. అవునరా? నమస్తే. ఏమిటా డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? ఏం లేదు సార్, మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను అంతే. నన్నేం చూస్తావురా? సార్ పెళ్ళై 4 నెలలు అయింది, ఏదన్నా విశేషమా? ఏ విశేషంరా? అదంతా ఏమి లేదురా. ఏం సార్? ఏమి లేదురా, పిల్లలు వద్దనుకున్నాను అంతే. వద్దనుకున్నారా? ఎందుకు సార్? ఎందుకో నాకు వద్దనిపించింది, వద్దు. వాట్ ఈస్ ద రీజన్ సార్? ఎందుకు సార్, ఏమైంది? ఏమి లేదురా, ఒకరోజు రాత్రి నాకు కల వచ్చిందా. లక్ష్మి, వస్తే జ్యోతి లక్ష్మి. ఏంటండి? పాప ఎక్కడే? ఇప్పుడే స్నానం చేపించి రెడీ చేసి పంపించానండి. అక్కడెక్కడో ఉంటది చూడండి. అమ్ములు, అమ్ములు ఎక్కడ కనపడడం లేదు కదే. అక్కడే ఆడుకుంటుంటుంది చూడండి. అమ్మో, కమ్ము, ఎక్కడికి వెళ్ళావురా? కుట్టి, ఎక్కడ దాక్కున్నావు? అమ్మ దొంగ, ఇక్కడ దాక్కున్నావా? ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇక్కడెక్కడా లేదే, ఎక్కడ కనపడడం లేదు కదే. అబ్బా ఉంటది చూడండి. కుమార్ గారు. ఎవరు? కుమార్ గారు. వస్తున్నారండి. సార్ సార్ మీరా? నమస్తే. ఇదేం బాలేదండి. అవును సార్, బాలేదు. అది కాదండి, ఒకసారి అలా చూడండి. ఏంటి ఏంటిది? కర్మ, జ్యోతిలక్ష్మి, ఏమిటమ్మా, ఏమైంది? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమైందమ్మా? ఏడవద్దు. కుమార్ గారు, ఒక్క రోజైతే పర్వాలేదండి, ప్రతిరోజు ఇలా అయితే ఎలా అండి? సారీ సార్, పసిపిల్ల కదా, తెలియకొచ్చుంటుంది. కుమార్ గారు, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి.
మీ వంశంలో ఎవరికైనా భిక్షం ఎత్తుకునే అలవాటు ఉందా? అలాంటి అలవాటు మా ఇంట్లో వంట లేదండి. ఎందుకు అలా అడుగుతారు? ఏమీ లేదు. ఆ జీన్స్ ప్రభావం ఏమైనా ఈ పాప మీద? చిచి, అదంతా ఏం లేదండి. సరే మీరు వెళ్ళండి. సరే. అదిగో అదిగో కోతి. అదిరా జరిగింది. సార్ ఎందుకు సార్ నెగటివ్గా ఆలోచిస్తారు? పాజిటివ్గా ఆలోచించండి. పాప కలెక్టర్ అవుతుంది అనుకోండి. అంతేనంటావా? అయితే ఓకే. సూపర్. కన్నీళ్లు తుడుచుకున్నంత మాత్రాన నీ గుండెల్లో బాధ కనిపించకుండా పోతుందా? నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నీలోని చలాకితనం, సంతోషం కనిపించడం లేదు. నిజం చెప్పమ్మా, నీకు నీ బావకు మధ్య ఏం జరిగింది? ఆ రోజే చెప్పాను కదా నాన్న, బావని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని. నా మీద ఒట్టేసి చెప్పమ్మా. నాకంతా తెలుసు. మీ బావ ఆ అమ్మాయి ప్రేమలో పడి నిన్ను కాదన్నాడు. నీ బావని నేనేమన్నా చేస్తానేమోనని భయంతో నీకే ఇష్టం లేదని అబద్ధం చెప్పావు, అంతే కదా? అదేం లేదు నాన్న. నా కళ్ళలోకి చూసి చెప్పు. నన్ను క్షమించండి నాన్న. మీరు చెప్పింది నిజమే నాన్న. బావే సర్వస్వం అనుకున్నాను, కానీ బావ నాకు ద్రోహం చేశాడు నాన్న. బావకి నేను ఎందుకు నచ్చలేదు నాకు అర్థం కావడం లేదు నాన్న. ఈ నిజం ఆ రోజే చెప్పుంటే వాడి కాళ్ళు చేతులు కట్టి నీ మెడలో తాళి కట్టించేవాడిని కదమ్మా. అలా చేస్తారనే కదా నాన్న మీకు అబద్ధం చెప్పాను. బావెవరో కాదు నాన్న, మీ అక్క కొడుకు. బావిష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండనివ్వండి నాన్న. వాడు సంతోషంగా ఉండటం కోసం నువ్వు జీవితాంతం బాధపడుతుంటావా? నా గురించి మీరేం బాధపడకండి నాన్న, కానీ మీరు నాకు సాయం చెయ్యాలి నాన్న. ఏంటమ్మా? బావను మర్చిపోయేంత వరకు నా మనసులో మరో వ్యక్తిని ఊహించలేను. కొన్నాళ్ల వరకు నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి నాన్న. ఎన్నాళ్ళు? అది చెప్పలేను నాన్న. నా మనసులోంచి భావరూపం పూర్తిగా చెరిగిపోయేంత వరకు. సీనును నువ్వు జీవితాంతం మర్చిపోలేవమ్మా, ఎందుకంటే నీ బావంటే నీకు అంత ఇష్టం కాబట్టి. సరే, నీ ఇష్టం, కానీ నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనమ్మా. నువ్వు మునుపట్లాగే చలాకీగా సంతోషంగా ఉండాలి. ప్రయత్నిస్తాను నాన్న. ఏంటి సార్ ఇంత అర్ధరాత్రిని ఫోన్ చేశారు? ఏమైనా అర్జెంటా? ఏం లేదురా, వాట్సాప్లో ఓ ఫోటో పంపించాను. రేపు మన వాళ్ళతో వెళ్ళి వేసేయండి. మనమే చేశామని ఎవ్వరికీ తెలియకూడదు, జాగ్రత్త. మీరు ఫోటో పంపించి నిశ్చింతగా పడుకోండి, చావు కబురు వింటారు. ఓకే. నా కూతురు కోసం ఏమైనా చేస్తానని వాడికి తెలీదు. నేను ఆగలేను మై డియర్. రేపే మనం పెళ్లి చేసుకుందాం. నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు డార్లింగ్. ఐ లవ్ యూ. ఏయ్, ఎవరు నువ్వు? నన్నెందుకు ఫోటో తీస్తున్నావు? అన్నెవరో తెలుసా? అన్న పేరు దిలీప్, ఈ సిటీలోనే పెద్ద రావు. ఈ సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాన్. నువ్వెవడైనా ఉండు, నాతో పెట్టుకోకు, మటాష్ అయిపోతావు. ఏయ్, ఏంటి సౌండ్ లేస్తుంది? ఊరు దాటి వెళ్ళలేవు, జాగ్రత్త. రే బాబు, నాగరాజు నాకు చాలా రుణపడి ఉన్నాడు. ఇప్పుడు ఆ రుణాన్ని వాడి కూతురు తీరుస్తుంది. 1 గంటలో వాడి కూతురు నా గెస్ట్ హౌస్ లో ఉండాలి. సరే అన్నా. సరే అన్నా. మీ నాన్నను నా కాళ్ళ కింద ఉంచుకోవాలంటే నువ్వే నా ఆయుధం.
ఏంటన్నయ్య ఫోటోకి ముద్దు పెడుతున్నావు? ప్రేమలో పడ్డావా ఏంటి? కరెక్ట్గా చెప్పావురా. మీ వదిన చనిపోయిన తర్వాత నీకోసమే పెళ్ళొద్దనుకున్నాను. కానీ ఈ అమ్మాయిని చూసిన తర్వాత పెళ్ళంటే చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. వదిన ఫోటో చూయించన్నయ్య. ఫోటో ఎందుకురా, కాసేపు ఆగు. మీ వదిన్నే లేపుకురమ్మని మన వాళ్ళని పంపించా. ప్రేమలో దించి తనే వచ్చేటట్లు చేయకుండా కిడ్నాప్ దాకా ఎందుకన్నయ్య? అసలే మన మీద చాలా కేసులు ఉన్నాయి. ఇది అంత ఈజీగా పడదరా, నాకే వార్నింగ్ ఇచ్చింది. అంత ధైర్యం ఉండే అమ్మాయి ఎవరన్నయ్య? ఈ అమ్మాయా? అవును, రేపే నాకు ఈ అమ్మాయితో పెళ్ళి. పెళ్లి కాదు, చావు. ఏమంటున్నావురా? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ నాగరాజు గారి కూతురు. తెలిసే ఈ అమ్మాయిని లేపుకురమ్మని పంపించావా? ఆ నాగరాజు మన రాజకీయ ప్రత్యర్థిరా. వాడి కూతుర్ని పెళ్లి చేసుకుని వాడి ఆట కట్టిస్తాను. చాలే ఆపన్నయ్య, మతుండే మాట్లాడుతున్నావా? ఆ నాగరాజు గారి పవర్ ఏంటో తెలిసే వాళ్ళ అమ్మాయి మీద కన్నేసావా? ఆయన కూతురు మీద నీ చూపు పడిందని తెలిస్తే చాలు నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ అమ్మాయిని మర్చిపో. ఆ నాగరాజుతో పెట్టుకుంటే మనకి రాజకీయ భవిష్యత్తే కాదు, అసలు భవిష్యత్తే ఉండదు. హలో రే, ఎక్కడున్నారా? అయితేపల్లి పొలిమేరలో వెళ్తున్నా అన్న. వెంటనే వెనక్కి తిరిగి వచ్చేయండి. దిలీప్ అన్న నాగరాజు కూతుర్ని తీసుకురమ్మన్నాడు. ఆ అమ్మాయి జోలికి వెళ్ళారో ఒక్కడు ప్రాణాలతో తిరిగిరాడు. వెంటనే వెనక్కి వచ్చేయండి. అరే సంజయ్, మనం వాడికి భయపడ్డమేంట్రా? మనకంటే బలవంతుడు ఎదురుపడ్డప్పుడు ఒదిగిపోవడమే తెలివైన పని. దేశంలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు, ఎవరు కావాలో చూయించు, నేనే తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నేను ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోవాలి, లేకపోతే చచ్చిపోతావు. రే నాగరాజు! మామ, అనితతో సీను మరదల విషయం చెప్పేశాను. వాడి బాధ చూడలేకపోయాను, నన్ను క్షమించు. అనిత, సీను చాలా మంచోడు, వాడికి నువ్వంటే చాలా ఇష్టం. కానీ వాడిని ఇష్టపడే ప్రాణమిచ్చే మరదలితో మనవాడు ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు. ఎప్పుడూ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇది ఇలాగే కొనసాగితే మనవాడు మనకు దక్కడండి. మనం పిల్లల్ని కనగలమే కానీ వాళ్ళ తలరాతల్ని కాదు. ఒక్కసారి ఆ అమ్మాయి అమ్మా నాన్నలతో మాట్లాడిరండి. మనకు మన బిడ్డ క్షేమంగా ఉండడం ముఖ్యం. నాన్న, బావ లేకుండా నేను ఉండలేను. అలా అని బావ ఇష్టాన్ని కాదనలేను. బావ కోరుకున్న అమ్మాయితోనే పెళ్లి జరిపించేస్తే తను సంతోషంగా ఉంటాడు. బావ సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను. నా కోసం ఇది చెయ్యనన్నా ప్లీజ్. అనిత మనసు గెలవడానికి శ్రీను ప్రేమ పోరాటం, అదే అనితని ప్రేమలో పడేయడానికి ప్రయత్నిస్తున్న స్టూడెంట్ లీడర్ సంజయ్, తన ప్రేమను త్యాగం చేసి బావ సంతోషాన్ని కోరుకునే మరదలు శృతి, శృతి కోసం అదే ఊర్లో మనసు దోచేసిందంటూ కలలు కంటున్న విలన్ ప్రేమికుడు దిలీప్, అదే ఊర్లో శృతిని పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్న అమాయక ప్రేమికుడు వేమన, సీను మనసులో శృతికి స్థానం కల్పించాలని తన ప్రయత్నం తాను చేస్తున్న అనిత. పాపం ఎంతమందో చూశారుగా ఈ అష్టాచెమ్మలో. అందరూ సాలెగుల్లో చిక్కుకున్నారు. రే సీన్ రా, ఆపరా. రే సీను, ఏంట్రా ఎక్కడ కూర్చున్నావు? ఏం లేదురా, ఇంట్లో ఉంటే అనితే జ్ఞాపకం వస్తోంది. అనిత అనిత అనిత, ఎవర్రా అనిత? మొన్నటి వరకు ఎవరో తెలియని అమ్మాయి కోసం నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటావు? రే ఆవేశపడకురా. ఆవేశం కాదురా, వాడు ఏమైపోతాడనే బాధరా. రే సీను, మేమే ఇంత బాధపడుతున్నామంటే మీ అమ్మా నాన్న ఎంత బాధపడతారో ఆలోచించరా. మీ అమ్మకు నువ్వంటే ప్రాణం రా. నీకేదన్నా అయితే మీ అమ్మ బ్రతకదురా. అనితను మర్చిపోలేకపోతున్నాను రా. నిన్ను పూర్తిగా వ్యతిరేకించే అమ్మాయి కోసం నిన్ను నువ్వు హింసించుకోవడం కరెక్ట్ కాదురా. రేపటి నుంచి మాతో పాటు కాలేజ్కి రారా, అందరితో కలిసి ఉంటే కాస్త రిలాక్స్గా ఉంటుంది. కాలేజీలో అనిత ఉంటుంది. అనితను చూసి భరించే శక్తి నాకు లేదురా, నేను రాలేను. సరేరా, సరే రారా, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాం. ఆ అమ్మాయిని తలుచుకుని నువ్వెంత బాధపడుతున్నావు, అంతకన్నా 100 రెట్లు నిన్ను తలుచుకుని మేం బాధపడుతున్నాం రా. కోపంలో నీ మీద చేసుకున్నాను, అవేమీ మనసులో పెట్టుకోకురా. ఇలా 4 గోడల మధ్య ఉంటే ఆ అమ్మాయి జ్ఞాపకాలే నీ చుట్టూ తిరుగుతుంటాయి. అలా వెళ్ళి ఇంట్లో వాళ్ళతో చెప్పొచ్చావా ఏంటి? సారీ సార్. వచ్చేస్తారు. ఏంటమ్మా ఇది? నాళ్ళు ఎవరి దిష్టి తగిలిందో ఏమో. ఉమ్మురా. కాలేజీకి వెళ్తున్నావా నాన్న? లేదమ్మా, అలా బయటకు ఒక్క నిమిషం ఉండరా.
ఇదిగో నాన్న, నీకేం కావాలో తీసుకో. మంచి హోటల్కి వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి. మంచి సినిమాకి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళట్లేదమ్మా, కాసేపలా తిరిగి వస్తాను. సరే, ఆ అమ్మాయిని మర్చిపోయి నువ్వు త్వరగా కోలుకుంటే మాకదే చాలరా. మర్చిపోతానమ్మా. ప్రతిస్పందన లేని అనిత నుంచి ప్రతిఫలం ఆశించటం వేస్ట్ అని అర్థమైంది. నేను చేసిన తప్పుకు నేనే పరిష్కారం వెతుక్కోవాలి. ఇన్నాళ్ళు నిన్ను నాన్నను ఎంతో బాధ పెట్టానమ్మా, నన్ను క్షమించమ్మా. అవేం మనసులో పెట్టుకోద్దురా. నువ్వు త్వరగా కోలుకుంటే మాకదే చాలరా. సరేనమ్మా, నేను సరేరా, వెళ్ళొస్తాను. జాగ్రత్త నాన్న. ఉమ్. అసలు ప్రేమ ఎందుకు పుడుతుంది? హాయిగా సాగిపోతున్న జీవితంలోకి ప్రేమ చొరబడి మనస్సులో అలజడి సృష్టిస్తోంది. ప్రపంచంలో అబ్బాయిలకు మొదట కలిగిన ప్రేమల్లో చాలా వరకు ప్రేమలు ఫెయిల్యూర్సేనా? అందుకే ప్రేమ మొదట అమ్మాయిలో పుడితే, అమ్మాయి మొదటగా ప్రపోజ్ చేస్తే ప్రేమ చావులుండవేమో. అనిత మనస్సులో స్థానం పొందలేకపోతున్నాను. అసలు అనిత లేకుండా నేను ఉండగలనా? అలా అని ఎంతకాలం పోరాడాలి? ఇన్ని రోజుల గ్యాప్లో అనిత ఒక్కసారైనా నా గురించి ఆలోచించుండదా? చివరగా అనితతో ఒక్కసారి మాట్లాడితే ఎస్. అనిత, లిఫ్ట్ చేయి అనిత. ఒక్కసారి నీతో మాట్లాడాలి అనిత. కాల్ లిఫ్ట్ చేయి అనిత, ప్లీజ్ అనిత. రే సీను కాల్ చేస్తున్నాడు రా. రే కాలేజ్కి వస్తాడేమో కనుక్కోరా. హలో సీను, ఎలా ఉన్నావురా? కాలేజ్కి వస్తున్నావా? రేయ్, ఎక్కడున్నావురా? కంప్యూటర్ ల్యాబ్లో రా. అనిత? అనిత గురించి ఎందుకురా? ఏయ్, చెప్పరా. కంప్యూటర్ ల్యాబ్లోనే ఉంది. మంచిదైంది. అనితకు ఫోన్ చేస్తున్నాను కానీ లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్ చేశాను, నో రిప్లై. ఒకసారి నువ్వు స్కైప్ ఆన్ చేయరా. ఎందుకురా? స్కైప్ ఆన్ చేయబే. ల్యాప్టాప్ తీసుకెళ్లి అనితకివ్వు, మాట్లాడాలి. రే సీను, వద్దురా. చెప్పింది చేరా ప్లీజ్. ఇంకెప్పుడు అనిత గురించి ఎక్కడ మాట్లాడను, ఏమీ మాట్లాడను. తీసుకెళ్ళు. అనిత. ఏంటి వేణు? సీను నీతో ఏదో మాట్లాడాలంట. నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అంట. స్కైప్లో ఉన్నాడు. ఒక్కసారి సీనుతో మాట్లాడవా? నేను మాట్లాడను. ఇదే లాస్ట్. ఇంకెప్పుడు నేను డిస్టర్బ్ చేయడంట. ఒక్కసారి మాట్లాడంత. నువ్వు వెళ్తావా, సార్కి రిపోర్ట్ చేయమంటావా? ప్లీజ్ అనిత, వెళ్ళు. రే విన్నావుగా ఎంత సీరియస్ అయిందో? ఆయన ఒక్కసారి మాట్లాడితే ఏమైపోతుందిరా? అనితకు నువ్వంటే పూర్తిగా ఇష్టం లేదురా. అనితను మర్చిపోరా. రే మర్చిపోరా, నా మాటిన్రా ప్లీజ్. బ్రతికుండగా మర్చిపోలేనురా. మర్చిపోవాలంటే చచ్చిపోవాలి. రే ఏం మాట్లాడుతున్నావురా? రే సీను వద్దురా. రే సీను ఏం చేస్తున్నావురా? ప్లీజ్ వద్దురా. ఏం చేస్తున్నావో తెలుస్తుందా? రే సీను, రే అయ్యో వద్దురా. నాకు వేరే మార్గం లేదురా. అయ్యో అయ్యో, సీను విషం తాగేస్తున్నాడు. అనిత, సీను విషం తాగేశాడు. అనిత. అయ్యో సీను, సీను, సీను ఏంటి నువ్వు చేస్తున్న పని? అనిత, నాకు వేరే మార్గం లేదనిత.
నేను బ్రతుకుండగా నేను మర్చిపోతాను అనుకున్నావు కదా, కానీ నేను మర్చిపోలేను అనిత. నువ్వు లేని జీవితం నాకు వద్దు అనిత. సీను నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పు. అనిత, ఇంక కొద్ది నిమిషాలని బతికేది. ఇప్పుడైనా నాతో ఒక్కసారి మాట్లాడు అనిత. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పు. ఎందుకు అనిత? నేను హాస్పిటల్ తీసుకెళ్లి బతికిస్తావా? నాకంత టైం లేదనిత. అయ్యో సీను, హే, ఇది మా ఊరి పక్కన రాయల చెరువు. సీను, నేను నా పరిస్థితి గురించి అంతగా చెప్పినా వినిపించుకోకుండా ఎందుకు సీను ఇలా చేస్తున్నావు? ఇలా చేస్తావని నేను అసలు ఊహించలేదు సీను. అనిత, ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకొని వస్తావని నా గుండెల్లో నీకోసం ప్రేమ మందిరాన్ని నిర్మించి నిరీక్షించాను. చివరి వరకు నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయావు. నాకు మరో జన్మంటూ ఉంటే మరిద్దరం భార్య భర్తలకు కావాలనిత. ఇదే నా చివరి కోరిక. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడైనా నువ్వు నాతో మాట్లాడావు. ఈ జన్మకిది చాలంట. సీను, ఊరుకోండి. డాక్టర్, మా బావకి ఎలా ఉంది డాక్టర్? చూడమ్మా, హస్ టేకెన్ పాయిజన్. కండిషన్ క్రిటికల్ గా ఉంది. మేము చేయాల్సిందంతా చేశాము. యు ప్రే గాడ్. మామా, నీకు ఈ న్యూస్ తెలుసా? న్యూస్ తెలుసుకోవాలన్నారా పేపర్ చదివితే? ఆ న్యూస్ కాదు మామా, ఆ సీనుగాడు విషం తాగి చావు బతుకుల మధ్యలో ఉన్నాడంట. తెలుసురా, అతను ప్రేమించిన అమ్మాయి ప్రేమించలేదనే విషయం తాగేశాడు. పాపం శృతి వీణే నమ్ముకుంది. తలుచుకుంటేనే బాధగా ఉందిరా. అయినా నువ్వెందుకు బాధపడతావమ్మా? వాడిపోతే నీ లైన్ క్లియర్ అవుతుంది కదా. నీ అబ్బా, బాబోయ్, మరీ శవాలపై చిల్లరేరుకునే ఏదోలా కనపడుతున్నానా నీకు? నేను అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను రా. ఆ దేవుడి వల్ల సీన్ గడి బతికిపోతే చాలరా. అయినా నీ మనసు వెన్నపూస మామా. పదరా పోదాం. బాబు, డాక్టర్స్ ఏం చెప్పారు? ఇంకా స్పృహ రాలేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది. మై గాడ్, సీనుకి స్పృహ రావాలి స్వామి. లోపల ఐసీయూలో ఉన్నాడు. సారీ ఆంటీ, సీను ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. ఇదంతా నా వల్లే జరిగింది. ఆ దేవుడు నా బిడ్డని ఎక్కడ దూరం చేస్తాడోనని. సీనుకేం కాదండి, మీరు బాధపడకండి. హే, నువ్వే నానిత? మా బావ ప్రేమిస్తోంది నిన్నేనా? ఏంటి, చచ్చాడో బ్రతికాడో చూడ్డానికి వచ్చావా? లెగవే, లే లే. నా బావ నీతో సంతోషంగా బ్రతకాలనే కదే నా 16 ఏళ్ల ప్రేమని నీకు త్యాగం చేసింది. నువ్వు లేకపోతే తను బ్రతకనంటే నా మనస్సు చంపుకుని నేనే పక్కకు తప్పుకున్నాను. నా బావ నిండు నూరేళ్లు బ్రతకాలనే కదే ఇదంతా చేశాను. కానీ నువ్వు నా బావను ఆత్మహత్య చేసుకునేలా చేసావు కదే. నిన్ను చంపిన పాపం లేదే. శృతి, ఆ అమ్మాయిదేం తప్పులేదే. తను సీనుని ప్రేమించనే లేదు, వాడే వన్ సైడ్ గా ప్రేమించాడు. దీని వల్లే కదత్తయ్య బావ ఈ రోజు చావు బతుకుల్లో ఉన్నాడు. దీన్నేం చేసిన పాపం లేదత్తయ్య. చంపనీయండి ఆంటీ. సీను సంతోషం కోసం తన ప్రేమని త్యాగం చేసిందంటే సీను ఎంతగా ప్రేమించిందో అర్థమైంది. కసి తీర చంపనీయండి ఆంటీ. ఏయ్, నా బావకేమైనా జరిగిందో నిన్ను నిజంగానే చంపేస్తానే. శృతి, అష్టదిక్పాలురందు అధికుడంచు,
ఆది విష్ణు నాకు అభయమిచ్చే సృష్టికర్తకు సాటి యముడొక్కండే లయను సాటి కూడా నేనే జుమ్మా ఆ ప్రణామాలు. బ్రహ్మ సృష్టికర్త, ఈ యముండు సృష్టి శ్రీకర్త. ప్రభు, భాష ఎప్పుడు ఒకే మాదిరిగా ఉంటే ఎలా? కాలంతో పాటు మారాలి. పైగా మీ భాష అస్సలు అర్థం కాదు నేటి జనులకు. మరి వాళ్లకు ప్రేమ భాష తప్ప మరే భాష తెలియదు ప్రభు. ప్రేమ భాష అదేమిటి చిత్రగుప్త? ఆ భాష ఏ ప్రాంతము వారిది? ఆ భాషకు ప్రాంతమంటూ లేదు ప్రభు. కులమతాలకు అతీతమైనది, అనిర్వచనీయమైనది. ఓహో, ఏమిటో అది? తల్లి తనయుని పట్ల చూపించే మమకారము. అవునవును, కౌసల్య శ్రీరామునిపై ఉంచినది. అన్న తమ్మునిపై చూపించే అభిమానం. శ్రీరామునికి లక్ష్మణునిపై కలిగి ఉన్నది. భార్య భర్తపై చూపించే అనురాగం. శ్రీరామునిపై సీతమ్మ వారు కలిగి ఉన్న అవ్యాజానురాగం. ఒక స్నేహితుడు మరో స్నేహితుడిపై చూపించే నమ్మకం. అవునవును, శ్రీరాముల వారు ఆంజనేయ స్వామిపై ఉంచుకున్నది. అదే ప్రేమంటే. చాలు చిత్రగుప్త, చాలు. ఈ భాష నాకు పూర్తిగా తెలుసు. మాటల సందిగ్ధములో పడి పాపుల సంగతే మరిచితిని. చిత్తం ప్రభు, పాపిని ప్రవేశపెట్టండి. ప్రభు, ఇతని పేరు శ్రీనివాసు. మన చిట్టా ప్రకారము ఇతనికి ఆయుష్ తీరనే లేదు ప్రభు. కానీ ఆత్మహత్య చేసుకున్నాడు ప్రభు. ఈ మధ్య ఇలాంటి మరణాలు ఎక్కువైపోతున్నాయి. ఏంటి చిత్రగుప్త? చిత్తం ప్రభు, చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభు ఈ నరులు. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, ద్విచక్ర వాహనం కొనివ్వలేదని, పరీక్షలు తప్పారని, అమ్మాయిని ప్రేమించలేదని, ఆర్థిక ఇబ్బందులని, భర్త సరిలేడని, భార్య బరి తెగించిందని. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ నరుల బలవన్మరణాలకు ఎన్నెన్నో కారణాలు ప్రభు. వీళ్ళని ఉన్నత స్థాయిలో చూడాలని తమ రక్తాన్ని కరిగించి మరీ శ్రమ పడుతున్నారు. కాని వీళ్ళు వాళ్ళ కలలకు సమాధి కట్టి శవాలైపోతున్నారు. తమరే ఈ ఆత్మహత్యలు నివారించడానికి ఏదైనా చేయాలి ప్రభు. సృష్టిలో ఉత్తమమైనది మానవ జన్మ. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈ మానవ జన్మ రాదు. బ్రహ్మదేవుడిచ్చిన ఈ జన్మను హాయిగా అనుభవించకుండా ఎందుకిలా అర్ధాంతరంగా ముగించుకున్నావు నరుడా? సమస్యలు స్వామి, తీరని సమస్యలు. సమస్యలు అవి మానవులకు సహజం. సమస్యలను ఎదిరించి పోరాడడానికే కదా ఆ భగవంతుడు మేధస్సు ఇచ్చాడు. సమస్యలే ఉండకూడదనుకుంటే ఏ పురుగుగానో, జంతువుగానో, పక్షిగానో జన్మించుండాల్సింది. ఆయన ఆ సమస్యలకు భయపడడం ఏంటి నరుడా? సరే, నీ సమస్య ఏంటి? నువ్వెందుకు ఆత్మహత్య చేసుకున్నావు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను స్వామి, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు. చాలా గట్టిగా ప్రయత్నించాను, కానీ ఆ అమ్మాయి స్పందించనే లేదు. పిచ్చెక్కింది. ఆ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాను. నువ్వు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ఏంటి యమధర్మరాజా, సిల్లిగా మాట్లాడుతున్నారు? చనిపోయిన తర్వాత ఎలా ప్రేమిస్తుంది? మరెందుకు ఆత్మహత్య చేసుకున్నావు? సంవత్సరం వరకు తన ప్రేమ కోసం తీవ్రంగా పోరాడాను, కానీ ప్రేమించనే లేదు. ఆ తర్వాత ప్రేమించచ్చుగా. సంవత్సర కాలమని ఎందుకు నువ్వే నిర్దేశించావు? కొన్ని మార్పులు రోజుల్లో వస్తాయి, కొన్ని మార్పులకు సంవత్సరాలు పడతాయి. గెలుపు కోసం ఆఖరి శ్వాస వరకు విజయం నీదేనని పోరాడాలి. కొన్ని సందర్భాలలో చివరి క్షణంలో అనూహ్యంగా విజయం వరిస్తుంది. అప్పుడు కూడా విజయం వరించకుంటే వీరమరణం పొందాలి. అంతేగాని పిరికివాడిలా ఆత్మహత్య చేసుకోకూడదు. ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోనరుడా, నీ జీవితానికి నువ్వే ముగింపు పలికి ఏమి పొందావని. నీలాగా చాలా మంది అశాశ్వతమైన సమస్యలకు భయపడి కన్న తల్లిదండ్రుల గురించి, కట్టుకున్న భార్య గురించి, కన్న బిడ్డల గురించి ఏమాత్రమూ ఆలోచించకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక బిడ్డను కని పెంచి పోషించాలంటే తల్లిదండ్రులు ఎంత శ్రమ పడాలి, ఎంత మానసిక ఒత్తిడికి గురవ్వాలి ఒక్కసారి చూడు. యముండా అమ్మ ప్రేమ కన్నా, నాన్న ప్రేమ కన్నా
మిషనుతో అతుకేసి చెరుగు బట్టలతో గడిపారు. ఉన్నత చదువులు చదివించి ఉన్నవాడిగా నిరూపించి సన్నని బియ్యం తినిపించి చత్తి బువ్వను తిన్నారు. వంటినే వింటిగా పంపినారు ముందుకు నిన్ను. వాలితే మధ్యలో విరిగిపోక ఉందా వెన్ను. ఇంతకన్నా విలువైన ప్రేమ కనిపించేనా ముల్లో కాళ్ళు. అమ్మ ప్రేమ కన్నా నాన్న ప్రేమ కన్నా అవనిలోన మిన్నా ఏముంది దాకన్నా. అమ్మ ప్రేమ కన్నా నాన్న ప్రేమ కన్నా అవనిలోన మిన్నా ఏముంది దాకన్నా. చూసావా, ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలను ఎంత ప్రేమగా పెంచుకుంటున్నారో అది ప్రేమంటే. కానీ ఆ శ్రమకు నీవిచ్చిన ప్రతిఫలం పుత్ర శోకం. ఇప్పుడు చెప్పు నరుడా, కన్నవాళ్ల ప్రేమ కంటే ఆ అమ్మాయి ప్రేమ నీకు గొప్పదా? కాదు స్వామి, కాదు. వాళ్ళ శ్రమతో పోలిస్తే నాది సమస్య కాదు. నన్ను క్షమించండి స్వామి. క్షమించాల్సింది నేను కాదు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమించబడటం గొప్ప. నీ మరణం తర్వాత నీ ప్రేమ ఎంత సఫలమైందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ను యమపురి నుండి భూపురికి పంపిస్తున్నాను. మరణం తర్వాత నీ విలువేమిటో, పోగొట్టుకున్నదేమిటో, పొందిందేమిటో తెలుసుకొని రా. చిత్రగుప్త, ఇతన్ని వెంటనే భూలోకానికి పంపించే ఏర్పాట్లు చేయండి. ఇది ధర్మ విరుద్ధం ప్రభు. నీవే అన్నావుగా ఆత్మహత్య నివారణ కోసం ఏదో ఒకటి చెయ్యాలని. అవసరమైతే చట్టాన్ని సవరిద్దాం. ఇతన్ని భూలోకానికి పంపించండి. ఇది నా ఆజ్ఞ. చిత్తం ప్రభు, ఇతన్ని తీసుకెళ్ళండి. నువ్వెంత ఆనందంగా ఉన్నావే. ఇలాంటి హ్యాపీ జీవితాన్ని నా చేతులారా నేనే పాడు చేసుకున్నాను. నన్ను బలి తీసుకుని ఎంత ఆనందంగా నవ్వుతున్నావే. నీకోసం నేను ఆత్మహత్య చేసుకున్నానన్న బాధ నీలో కాసింతైనా కనిపించట్లేదు కదే. అయినా నా ప్రాణ విలువ నాకే తెలియకుండా పోయింది. కేవలం నీ ప్రేమ పొందలేకపోయానన్న ఒక చిన్న విషయానికి నా ప్రాణం నేనే తీసుకున్నానని తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదన్న నిజం నా ప్రాణం పోయిన తర్వాత గానీ నాకు తెలిసి రాలేదు. నా మరణం వల్ల నాకు ఒరిగిందేంటి? దానివల్ల ఏ మార్పు జరిగింది? తప్పు చేశాను. ప్రాబ్లమ్స్ని ఫేస్ చెయ్యలేక 100 ఏళ్ల నా జీవితానికి అర్ధాంతరంగా ముగింపు పలికి చాలా పెద్ద తప్పు చేశాను. ఈ అందమైన ప్రపంచంలో మనిషి జీవితకాలంలో అనుభవించే ఆనందంతో పోలిస్తే ఎదురయ్యే సమస్యలు చాలా తక్కువ. అన్నింటికీ మనస్సే కారణం. నా మనస్సును నేను కంట్రోల్ చేసుకుని ఉంటే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాణ్ణి. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఏదేదో కారణాలతో నాలాగే ఆత్మహత్య చేసుకుని ఉంటారు. వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత ఇలాగే ఫీల్ అయి ఉంటారేమో. ఒకవేళ నేను బతికుండుంటే నన్ను ఇష్టపడే శృతిని పెళ్లి చేసుకుని హాయిగా సంతోషంగా ఉండేవాణ్ణి. ఆత్మహత్య చేసుకుని వీటన్నింటికీ దూరం అయిపోయాను. నేనేం పోగొట్టుకున్నానో నాకు పూర్తిగా అర్థమైంది. భగవంతుడా, నాకు మరో జన్మంటూ ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎదురించి పోరాడే గుండె ధైర్యాన్ని ప్రసాదించు స్వామి. నేను ఆత్మహత్య చేసుకుని క్షమించాలని తప్పు చేశాను. ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకున్నాను. నన్ను బతికించండి స్వామి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏమి ప్రయోజనం నరుడా? స్వామి, అంత మాట అనకండి. నేను బతకాలి. నన్ను ఎలాగైనా బతికించండి. ఇక మీదట ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురు నిలబడి పోరాడి పూర్ణ ఇష్యుతో బతుకుతాను. ఇలా బలవన్ మరణం పొరపాటును కూడా చెయ్యను స్వామి. నన్ను దయచేసి బతికించండి స్వామి. మా వాళ్ళతో కలిసి జీవించే అవకాశం కల్పించండి స్వామి. ప్లీజ్ స్వామి, నన్ను బతికించండి స్వామి. నువ్వు చనిపోయి ఉంటే తిరిగి బ్రతికించడం నా వల్ల కూడా కాదు. మరణం అంచుల దాకా వచ్చావు కానీ మరణించలేదు. ఇప్పటికైనా ప్రాణం విలువ తెలుసుకుని బ్రతికి సాధించుకో. ఎన్నో జన్మల తర్వాత గాని
మానవ జన్మ రాదు. ఒక వయస్సు వరకు తల్లిదండ్రులతో, ఆ తర్వాత భార్యా బిడ్డలతో, ఆ తర్వాత మనవడు మనవరాలతో ఆనందంగా బ్రతకడమే నిజమైన స్వర్గం. అదే భూలోక స్వర్గం. ఆ స్వర్గంలో ఆయుష్ కాలం ఆనందంగా జీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ. నేను బతికే ఉన్నానా? మరి యముడు, యమలోకం అంటే? యముండా, మీ అబ్బాయికి స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు. బాబు బాబు, ఒరే నాయనా. మమ్మల్ని వదిలి వెళ్ళడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? అమ్మా నన్ను క్షమించమ్మా. నీకేం కాలేదు కదరా, అదే మాకు. బావా, ఎందుకు చేసావు బావా ఈ పని? నువ్వు బాగుండాలనే కదా బావా నా ప్రేమను కూడా త్యాగం చేశాను. సారీ శృతి. నీకు స్పృహ రావాలని నిన్నటి నుంచి అన్నం నీళ్లు మానేసి ఆ దేవుణ్ణి ప్రార్థించిందిరా శృతి. మా బాధనంతా అర్థం చేసుకుని ఆ దేవుడు నీకు పునర్జన్మనిచ్చాడు. ఇది సీను, నిజమైన ప్రేమ అంటే. సీను, నీ సంతోషం కోసం తన ప్రేమని త్యాగం చేసిందంటే ఈ అమ్మాయి కోసం నువ్వేమైనా చేయొచ్చు. మీరిద్దరు భార్యాభర్తలుగా చిలుకా గోరింకల్లా నిండు నూరెళ్ళు సంతోషంగా ఉండాలి. నన్ను క్షమించు శృతి. మనసిస్తావా? రసరాగాల రసికతలో రవిచంద్రుల సమభావం, మాయని మమతల మహిమలో మదిలో ఒకటే వసంతం. అనురాగాల ఆలాపనలో ఆనందం మకరందం. అనురాగాల ఆలాపనలో ఆనందం మకరందం. విరిసిన ప్రేమ గంధంలో విడిపోనిది బంధం. హృదయం హృదయం ఒకటైతే ప్రణయానికి ఉదయం. అధరం అధరం అతికితే బ్రతుకే అతి మధురం.